పరవశురాలై పరమాత్మ యొక్క విజయ వృత్తాంతాన్ని అంతటికీ కూడా మంగళాశాసనం చేసింది. ఈ మంగళాశాసనం చేయడం అనేటువంటిది శ్రీ వైష్ణవ సిద్ధికి చాలా ముఖ్యమైనది అని అంటారు. అలాగే ఈ సిద్ధాంతం భక్తికి ముక్తికి ప్రధానమైనటువంటిదిగా ముఖ్య సాధనంగా చెప్పబడుతోంది. సహజంగా భక్తి భక్తి అంటూ ఉంటాం. భక్తి అంటే అర్థం ఏంటండి అని. భక్తి అంటే ప్రీతిపూర్వకమనుధ్యానం భక్తిరిత్యభిధీయతే. భక్తి అంటే ప్రీతిపూర్వకమైనటువంటి ధ్యానము అన్నమాట. ధ్యానం 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 అంటూ ఉంటారు. ధ్యానం అంటే ఏమిటండి అని. తైలధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపం ధ్యానం అని. అంటే ఏంటి? ఒక నూనె అలా ధారగా పోస్తున్నప్పుడు ఆ నూనె ధార ఎలాగైతే మధ్యలో విడుపు లేకుండా విచ్ఛిత్తి లేకుండా అలా దారంలాగా పడుతుందో, అలాగా మనస్సులో పరమాత్మ సంబంధమైనటువంటి భావం మనకి అలా తీగలాగా సాగాలిట. అంటే మధ్యలో ఎక్కడ విచ్ఛిత్తి లేకుండా సాగాలి. దాన్ని ధ్యానము అని అన్నారు. అయితే ఈ ధ్యానం కూడా ప్రీతిపూర్వకమైనటువంటి ధ్యానం కనుక అయినట్లయితే భక్తి అన్నారు. అంటే ఏమిటి ధ్యానం చేయాలి మనం? అది మనకి శ్రీమద్భాగవతంలో చెప్తారు శుక మహర్షి. పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేయాలట. అది కూడా పాదాల దగ్గర నుంచి నెమ్మదిగా ఒక్కొక్క అవయవం చూసుకుంటూ అలాగా మన కిరీటం ఏదైతే ఉంటుందో అక్కడి వరకు కూడాను నెమ్మదిగా అలాగ దర్శనం చేస్తూ ధ్యానం చేయాలి. అంటే ఆయన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించడమే ధ్యానం. అలా ధ్యానం చేయాలి. అయితే ఆ ధ్యానం ప్రీతిపూర్వకంగా చేసినప్పుడు దానికి భక్తి అని పేరు. అయితే అందువల్ల ఈ గోపికలందరికీ కూడా ముఖ్యమైనటువంటిది ప్రేమ అన్నారు. ఆ ప్రేమ అధికంగా ఉండడం చేతనే, ప్రేమ అధికంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తికి ఏ కష్టం రాకుండా కాపాడుకుంటారు. అలాగే పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి గోపికలు కూడా, మన అమ్మ కూడా కృష్ణుడికి ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా ఉండడం కోసమని మంగళాశాసనం చేశారు. అంటే లోకంలో ప్రధానంగా భక్తి కలిగినటువంటి వాళ్ళు, పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగిన వారు అంటే ఇతరమైనటువంటి కోరికలు ఏమీ కోరారట. వారు కోరుకునేది ఒకటే, నువ్వు సుఖంగా ఉండు. పూర్వం ఒకసారి ఒక కథ. నారద మహర్షి, ఆయనకి నేనే భక్తుణ్ణి అనేటువంటి ఒక గర్వం ఉండేది. నేను చాలా గొప్ప భక్తుణ్ణి, నా అంత భక్తుడు లోకంలో ఎవరున్నారు అనుకునేంత గొప్ప గర్వం ఉండేదిట. సరే, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకి ఏదైనా ఇలాంటి పొరపాట్లు వస్తే వాటిని వెంటనే తొలగించేస్తుంటాడు. అలా తొలగించడం అలవాటు ఉన్నటువంటి వాడు కనుక పరమాత్మ తన భక్తుడైనటువంటి నారద మహర్షికి ఇలాంటి అహంకారం రావడం సహించలేకపోయాడు. అందుకని ఒకసారి కృష్ణుడు రేపల్లిలో ఈ ఉన్నటువంటి గోపికలు ఉన్నారు. ఒక పక్కన నారదుడు, ఇంకొక పక్కన గోపికలు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను చాలా గొప్పగా ప్రేమతోటి పెరుమాళ్ళని, కృష్ణుడిని చూస్తూ ఉండేవారు. అయితే ఆ కృష్ణుడికి వీళ్ళందరి యొక్క భక్తి లోకానికి చాటాలని ఉంది. నారదుడికి ఉన్నటువంటి గర్వాన్ని పోగొట్టాలని ఉంది. ఈ రెండు కూడా ఒకేసారి జరిగేలాగా ఒక విచిత్రమైనటువంటి స్థితిని కల్పించాడు. ఏమిటి ఆ స్థితి అని అంటే, కృష్ణుడు ఒక్కసారి ఒక రోజున, అబ్బా నాకు చాలా చాలా శిరోభారంగా ఉంది, తలనొప్పిగా ఉంది అని నిండుగా దుప్పటి కప్పి పడుకున్నాడు. యశోదమ్మ చాలా రకాలుగా ప్రయత్నం చేసింది, తలనొప్పి పోవడానికి నూనె రాసింది, ఏదో చేసింది, ఏమీ తగ్గలేదు.
ఇది నిజంగా వచ్చింది కాదు కదా, తెచ్చుకున్నది ఎప్పుడు కూడాను అవసరం ఆ ఫలం వచ్చేదాకా పోదు కనుక తెచ్చుకున్నటువంటి నొప్పి కనుక పోలేదు. చాలా కంగారు పడిపోయింది. నందుడైతే చాలా బెంబేలు పడిపోయాడు. అయ్యో కృష్ణుడికి ఇలా సర్వభారం వచ్చింది, చాలా బెంగపడుతున్నాడు, అయ్యో అయ్యో అనుకుంటూ అనేక మంది వైద్యుల్ని పిలిపించాడు. వైద్యులందరూ వచ్చి చూశారు, మందులు ఇచ్చారు, తగ్గడం లేదు. ఎన్ని మందులకు తగ్గుతుంది, ఏం మందులకు తగ్గుతుంది? తెచ్చుకున్నది కదా అది, కనుక తగ్గడం లేదు. వైద్యులు వస్తున్నారు పోతున్నారు. నందుడు చూస్తున్నాడు, చాలా కోపం వచ్చేసింది నందుడికి. అన్నాడు, మీరు నిజంగా వైద్యులే అయితే నా పిల్లవాడికి శిరోభారాన్ని తగ్గించాలి. తగ్గించలేదా? ఒకటే గుర్తుంచుకోండి, ఏ వైద్యుడికైనా సరే ఒకే ఒక షరత్ అన్నాడు, తగ్గించలేకపోతే శిరశ్ఛేదం చేస్తాను, తగ్గించగలిగితే నా రాజ్యంలో అర్ధభాగం ఇచ్చేస్తానన్నాడు. ఇది ప్రకటించాడు. సరే, ఇంకా భయపడిపోయారు అందరూ కూడాను. మనం తగ్గించలేకపోతే శిరోభారం అది మనకి శిరశ్ఛేదం అవుతుంది అనేటువంటి భయం. అయినా కొంతమంది సాహసించి వచ్చేవారు, తగ్గించలేకపోయేవారు, కానీ వారు తప్పించుకుపోయేవారు. ఇలా ఉంటుండగా ఈ వార్త దేవలోకానికి పాకింది. కృష్ణుడికి శిరోభారమా అర్థం కాలేదు అందరికీ. నారదుడి దాకా చేరింది అది. నారదుడికి ఆశ్చర్యం వేసింది. ఓ నటన సూత్రధారి అయిన లోకంలో ఈ జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఈయన తనకి శిరోభారం వచ్చిందని పడుకున్నాడంటే మొత్తం మీద ఏదో నాటకం మళ్ళీ ప్రారంభమైంది అని అనుకున్నాడు. అదేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకొని నారదుడు వచ్చాడు. తాను వచ్చినప్పుడు మరి నారదుడి వేషంలో రాకూడదు కదా అక్కడికి మానవలోకాన్ని. అందుకని ఏం చేశాడు, వెంటనే ఒక వైద్యుడిలాగా వచ్చేసాడు. ఒక కిట్టు పట్టుకున్నాడు, వచ్చాడు వైద్యుడిలాగా. అలాగే వచ్చి ఆ నందుడి ఇంటి ముందు ఆగేటప్పటికే నందుడు చూశాడు. ఏమయ్యా అన్నాడు. నేను వైద్యుడినండి, ఇక్కడ కృష్ణుడికి ఏదో కష్టంగా ఉందిట, ఆ వైద్యం చేద్దామని వచ్చాను. ఓ నువ్వు వైద్యుడివా, అయితే నీకు నియమం తెలుసా అన్నాడు. ఏమిటండి అన్నాడు. ఎవరైనా సరే నా పిల్లవాడికి వైద్యం ఇచ్చి తగ్గించకపోతే వాళ్ళకి శిరశ్ఛేదం, ఒకవేళ తగ్గించగలిగితే వాళ్ళకి అర్ధరాజ్యం అన్నాడు. ఓ అలాగా, నేను ప్రయత్నం చేసి చూస్తానండి అన్నాడు. సరే నారదుని పంపించాడు. ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. అయితే నేను వైద్యం చేసేప్పుడు మాత్రం ఎవరు ఉండకూడదండి అన్నాడు. సరే అన్నాడు. ఈయన తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయి నారదుడిలాగా సాష్టాంగపడ్డాడు కృష్ణుడి పాదాలు. కృష్ణుడు చూశాడు, నారదా నువ్వు వచ్చావేమిటి అన్నాడు. మరి ఏం చేయమంటావు, నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చావు నన్ను, మరి నీకేమిటయ్యా శిరోభారంట కదా అన్నాడు. అవును, నాకు శిరోభారంగానే ఉంది. మరి నందుడు ప్రకటించాడు కదా, ఎవరైనా సరే వైద్యులు ఉంటే తగ్గించండి, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తా అన్నాడు కదా, దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాడు కదా అన్నాడు కృష్ణుడు. అవునవును, శిరశ్ఛేదం కూడా చేస్తా అన్నాడు తగ్గించకపోతే. సరే మరి నాకు తగ్గిస్తావా అని అడిగాడు నారదుని. స్వామి, నువ్వు తెచ్చుకున్నటువంటి నొప్పి నువ్వు తగ్గించుకుంటే తప్ప కాదు, దానికి ఏదో వైద్యం కూడా నువ్వే చెప్పాలి, చెప్తే నేను తీసుకొని వస్తానన్నాడు. నిజంగా తెస్తావా అన్నాడు. తెస్తానన్నాడు. సరే వెళ్ళి నా శిరోభారం తగ్గాలంటే నా భక్తుల యొక్క పాద ధూళి తీసుకురా అన్నాడు. నాకు అత్యంత ప్రియమైనటువంటి భక్తుల యొక్క పాదధూళి తెచ్చి నాకు పట్టి వేస్తే నా శిరోభారం పోతుంది అన్నాడు. ఎక్కడి విచిత్రమైన ఔషధం అయ్యా అన్నాడు పాపం కృష్ణుణ్ణి నారదుడు. నువ్వు అడిగావు, నేను చెప్పాను, నువ్వు తేగలవా, తీసుకురాపో అన్నాడు. సరే నారదుడు బయలుదేరిపోయాడు. మళ్ళీ ఆ కిట్టు పట్టుకొని వైద్యుల్లాగా బయటకు వచ్చేసాడు. ఏంటి చూసారా అన్నాడు. చూశాను, ఔషధం అయితే తెలిసింది, దీనికి ఏంటి మందు ఇక్కడ లేదు, తీసుకొని వస్తానన్నాడు. సరే పంపించేశాడు. నారదుడు వెళ్ళాడు. ఎవరున్నారబ్బా అంత గొప్ప భక్తులు, సాక్షాత్తు పరమాత్మకు కూడా పాదధూళి ఇవ్వగలిగేటువంటి భక్తులు ఎవరున్నారు అనుకుంటూ పాపం బయలుదేరిపోయాడు. వెళ్ళి తన తండ్రి భక్తుడే కదా మరి అనుకున్నాడు. దానికన్నా ముందు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని అడిగాడు,
అమ్మా నువ్వు చాలా గొప్ప భక్తురాలివి కదా, మరి కృష్ణుడికి శిరోభారంగా ఉందిట, దానికి ఔషధం ఏమిటి అంటే భక్తుల యొక్క పాదధూళిట. మరి నువ్వు ఇంత గొప్ప భక్తురాలివి కనుక నీ పాదధూళి ఇస్తే తీసుకుని వెళ్తాను, పట్టి కట్టుకుంటాడు, పోతుందమ్మా కృష్ణుడికి అన్నాడు. అనేటప్పటికీ ఆవిడంది, ఏమిటి నారదా, ఏమన్నా పిచ్చా వెర్రా, నేను ఎవరు అనుకుంటున్నావు, ఆయనకి ధర్మపత్ని నేను ధర్మపత్నిని అయి ఉండి నా పాదధూళి నా భర్తకి ఇస్తానా, నేను పోయి ఇక్కడి నుంచి అని గట్టి కేకలు పెట్టింది. పరిగెట్టేశాడు పాపాయ. మరి ఎక్కడికి పోవాలి? బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమిరా తండ్రికే పెడుతున్నావు ఎసరు నువ్వు, ఏమి నేను నా పాదధూళి ఇస్తానా నా తండ్రికే అన్నాడు పాపం. పోయి ఇక్కడి నుంచి అని గెంటేశాడు పాపం. శివుడి దగ్గరికి వెళ్ళాడు, నేను ఆయనకి పరమ భక్తుణ్ణి, భక్తుడు ఎప్పుడైనా సరే భగవంతుడికి ఇస్తాడా పాదధూళి, ఆయన గెంటేశాడు పాపం. అందరూ గెంటేస్తూ ఉంటే చివరికి నాకు అర్థం కాలేదు, అయోమయ అవస్థలోకి వెళ్ళిపోయాడు. పోనీ నేను భక్తుణ్ణి కదా, నేనిద్దామా అనుకున్నాడు. అయ్యో బాబోయ్, ఇంకేమన్నా ఉందా, సుదర్శనం వచ్చి నా శిరస్సుకు వెంటనే ఖండించదా అనుకున్నాడు. సరిగ్గా ఎవరున్నారు భక్తులు అంటూ కనిపించిన ప్రతివాణ్ణల్లా అడుగుతున్నాడు. కృష్ణుడికి శిరోభారంగా ఉందట, ఇదిగో నీ పాదధూళ్ళు ఇస్తే పోతుందట, ఇస్తావా ఇస్తావా ఇస్తావా. ప్రతి వాళ్ళు కూడా ఆయన్ని గెంటేస్తున్నారు. చివరికి అర్థం కాక పాపం అలా తిరుగుతూ ఉంటే ఒక మహర్షి చెప్పారు, ఎందుకు నారదా, నువ్వు భూలోకం నుంచి వచ్చావు, ఈ దేవలోకాల్లో తిరిగితే నీకేం దొరుకుతుంది, భూలోకానికే వెళ్ళు. కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆవరేపల్లెలోనే ఉన్నారు భక్తులంతా కూడా, అదిగో ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి అడగవయ్యా, వాళ్ళు ఇస్తారన్నాడు. ఈయనకు అర్థం కాలేదు, ఇంత మహాభక్తురాలైనటువంటి లక్ష్మీదేవి లేకపోతే బ్రహ్మో శివుడో వీళ్ళే ఇవ్వట్లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ఇంకా భయస్తులు కదా, మరి వాళ్ళు ఇంతకన్నా భయపడతారు కదా, వాళ్ళు ఎలా ఇస్తారనుకున్నాడు. అయినా మహర్షి చెప్పారు కదా, వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు, భూలోకానికి వచ్చాడు, రేపల్లోకి వచ్చాడు, గోపికలందరినీ చూశాడు. వీళ్ళు మహాభక్తులుగా ప్రసిద్ధులు కనుక వాళ్ళ దగ్గరకు వచ్చి, గోపికల దగ్గరకు వచ్చి పలకరించాడు. అమ్మా నీకు తెలుసు కదా కృష్ణుడికి దుఃఖంగా ఉంది. అయ్యో మాకు తెలిసిన ఆయన, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, వైద్యులు ఎవరు తగ్గించలేకపోతున్నారు, ఆ వైద్యం ఏమిటో తెలియటం లేదు, తెలిస్తే మీరు ఏమన్నా సంపాదించగలరా అన్నాడు. అంటే తప్పనిసరిగా చెప్పు, ఏమన్నా నీకు తెలుసా ఆ ఔషధం ఏమిటో అన్నారు. తెలుసు అన్నాడు. ఏమిటది అంటే మీ పాదధూళి అన్నాడు. మా పాదధూళి అన్నాడు. అవును, భక్తుల యొక్క పాదధూళి ఇస్తే ఆయన ఆ శిరస్సు మీద పట్టి కట్టేస్తే పోతుందిట, అదే ఔషధంట, ఈ విషయం నేను తెలుసుకున్నాను అని అన్నాడు. నిజంగానా? నిజంగానే, మీకన్నా గొప్ప భక్తులు ఎవరమ్మా, మీరు ఇస్తే మీ పాదతోటి తగ్గిపోతుంది. యథార్థమేనా ఇది? యథార్థం. అయితే ఒక్క నిమిషం అన్నారు. యమునలోకి వెళ్ళారు, కాళ్ళు తడుపుకున్నారు, వచ్చారు, ఇసుకలో కాళ్ళను పొర్లించారు, వెంటనే ఒక పెద్ద పళ్ళెం తెచ్చారు, అందరి పాదధూళి దాంట్లో చిమ్మారు. ఇంత పాదధూళి వచ్చింది. ఇదిగో నారదా, ఇది తీసుకొని వెళ్ళి. ఆశ్చర్యపోయాడు నారదుడు. ఇంత గొప్ప భక్తులు అనుకునేటువంటి మేమే భయపడిపోతున్నాం, వెర్రివాళ్ళు పాపం, వీళ్ళకి ఏం తెలియదు కావచ్చు, వీళ్ళకి ఉన్న యథార్థం చెప్దాం అనుకున్నాడు. చెప్పి వెంటనే అన్నాడు, ఏమిటి మీరు నిజంగానే ఇస్తున్నారా పాదధూళ్ళు అన్నాడు. అవును ఇస్తున్నా. ఆయన ఎవరో తెలుసా మీకు? ఎవరు? భగవంతుడు సాక్షాత్తుగా. అలాంటి భగవంతుడికి మీ పాదధూళ్ళు ఇస్తే మీకు ఏమొస్తుందో ఫలం తెలుసా? తెలుసు. ఏమిటి? మహానరకాలు వస్తాయి. తెలిసే ఇస్తున్నారా అన్నాడు. అరే మాకు నరకాలు వస్తే మాకేమిటయ్యా నష్టం, మా కృష్ణుడు బాగుండాలి అంతే, మా కృష్ణుడు సుఖంగా ఉండాలి, అందుకోసం మేము నరకానికి పోవడానికైనా సిద్ధమే అన్నారు వాడు. ఆశ్చర్యపోయాడు వాళ్ళ యొక్క భక్తికి, వాళ్ళ యొక్క ప్రేమకి. వెంటనే తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అని అడిగాడు కృష్ణుడు. చెప్పాడు మొత్తం అంతా కూడా. గోపికలు ఎంత గొప్ప భక్తురాళ్ళయ్యా అంటే అప్పుడు నారదుడు కాళ్ళ మీద పడి, మహాప్రభు నువ్వు నాకు దైవానివి, నీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం నన్ను పంపించి నన్ను ఒక పరికరంగా ఉపయోగించుకొని ఇందులో చేసావంటే తప్పనిసరిగా నాకేదో జ్ఞానం కలిగించాలని నీ ఉద్దేశం అయి ఉంటుందని నేను గ్రహించాను.
నేను మహాభక్తుడిని అహంకరిస్తూ ఉంటానని నా అహంకారం పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, రెండు మహాభక్తులుగా లోకంలో గోపికల్ని చూపించాలని కదా అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, నా హృదయంలో ఉండేటువంటి మాటను గ్రహించగలవు కదా నారదా, యథార్థమే నువ్వు చెప్పింది. నీకున్నటువంటి అహంకారం, నువ్వు నాకు భక్తుడివి కనుక నా భక్తులు ఎప్పుడైనా చెడిపోతే నేను సహించలేను. అందుకే నేను ప్రతిజ్ఞ కూడా చేయించాను కదా అర్జునుడి చేత. ఏమని చేయించాడు? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడూ చెడడు అని ప్రతిజ్ఞ కూడా చేయించాను నేను. నా భక్తుడు ఎప్పుడు చెడడు, చెడనివ్వను. కనుక నీకు ఉండేటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి నేను ఈ పని చేశాను. ఒకటి, లోకంలో ఈ గోపికలందరూ కూడా నాతో వేరిస్తున్నారని వీళ్ళందరినీ కూడా లోకం అనేక రకాల నిందలకి గురి చేస్తోంది. కాదు, వాళ్ళు మహాభక్తులు అనేటువంటి విషయం. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధం, నరకానికి వెళ్ళడానికైనా సిద్ధం. అంటే ఇంతకన్నా గొప్ప భక్తి ఇంకేం ఉంది లోకంలో? నా మీద వాళ్ళకు ఉన్నటువంటి అత్యంతమైనటువంటి ప్రీతి, భక్తిని లోకానికి తెలియజేయడం కోసమే నేను పనిచేశానన్నట్ట. అలాగా ఇక్కడ మన అమ్మ వాళ్ళు కూడా ఎంతో గొప్ప ప్రేమతోటి పరమాత్మ యందు ఇదిగో ఈ పరమాత్మ దగ్గరికి వచ్చి, ముందు మాకు కావలసినవి తర్వాతయా, నీకు సుఖంగా ఉండాలని ముందు మంగళాశాసనం చేయించుకో అని వారికి మంగళాశాసనాన్ని పాడారు నిన్నటి రోజున. అయితే ఈ పాసురంలో, ఇవాళ చెప్పబోయేటువంటి పాసురంలో భగవంతుని యొక్క అవతార రహస్యాన్ని గురించి తెలియజేస్తున్నారు. సహజంగా భగవంతుని యొక్క అవతార రహస్యం తెలుసుకోవడం కూడా మోక్షానికి ఒక సాధన అంట. అది ఎవరు చెప్పారండి? కృష్ణుడే చెప్తాడు. ఎక్కడ చెప్పాడండి? 4వ అధ్యాయం ప్రారంభంలో చెప్తాడు. సందర్భం కాదు, అది జ్ఞానయోగం. జ్ఞానయోగం అయినప్పటికీ కూడా సందర్భం కాకపోయినా ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు అంటే అర్జునుడికి వచ్చినటువంటి సందేహాన్ని తీర్చడం కోసం. ఎందుకు కర్మయోగాన్నంతటి చెప్పి, నేను ఇంతకు పూర్వం సూర్యుడికి చెప్పాను, ఆ తర్వాత మనువుకు వచ్చింది, వాళ్ళకు వచ్చింది, వీళ్ళకు వచ్చింది అని చెప్తుంటే అర్జునుడు అడిగాడు, బావా నువ్వు నాకు సమకాలికుడివి కదా, నువ్వెప్పుడో వాళ్ళకి చెప్పానంటున్నావు, ఇదెలా సాధ్యమయ్యా అని అడిగాడు. అడిగితే దానికి సమాధానం చెప్తూ, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున చెప్తాడు. ఓ అర్జున, జన్మ కర్మ చ మే దివ్యం, నా జన్మలు కర్మలు దివ్యములైనవి. నాకు నీకు మధ్య అనేక జన్మలు గడిచాయ్యా. నువ్వు జన్మిస్తూనే వచ్చావు, నేను జన్మిస్తూనే వచ్చాను. కానీ నా జన్మలన్నీ కూడా నా ఇచ్ఛ వల్ల వచ్చాయి, నీ జన్మలన్నీ కర్మ వల్ల వచ్చాయి. కనుక నా జన్మలన్నీ కూడాను దివ్యములైనటువంటివి. దివ్యమైనటువంటి జన్మలు, దివ్యమైనటువంటి కర్మలు నావి అని ఎవరైతే తత్వతః తెలుసుకోగలుగుతారో అలాంటి వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు, వాళ్ళు పరమపదాన్నే పొందుతారు అన్నాడు. అంటే మోక్షానికి ఇది సాధనము అని చెప్తాడు. త్యక్త్వా దేహం పునర్జన్మనైతి, వాళ్ళు శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తరు. మరి ఎక్కడికి వెళతారు? మామేతి, నన్నే పొందుతారు అని అంటున్నాడు అన్నమాట. అలాగా పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర ఏదైతే ఉన్నదో అది చాలా విశేషమైనటువంటిది. ఈ ఒక్క శ్లోకంలో 6 ప్రశ్నలు ఉన్నాయి. తమాష జన్మ కర్మచ మే దివ్యం అనేటువంటి ఒక శ్లోకంలో 6 ప్రశ్నలు, 6 సమాధానాలు కూడా ఉన్నాయి. ఏమిటి ప్రశ్నలు అంటే, అర్జునుడు వేస్తున్నాడు ప్రశ్న, నీ జన్మ నా జన్మలాగానే సత్యమా మిథ్యా అని. నేను జన్మిస్తున్నాను, ఇది సత్యం. నువ్వు కూడా జన్మిస్తున్నాను అంటున్నావు, అది సత్యమా మిథ్యా అని అడిగాడు. అంటే అప్పుడు పరమాత్మ దానికి సమాధానం చెప్పారు కదా,
నా జన్మ సత్యమే కానీ ఇంద్రజాలం మాత్రం కాదు. అయితే నేను జన్మించేది నా ఇచ్ఛ చేత పుడతాను. నేను లోకాన్ని రక్షించడం కోసం ఏదో ఒక రూపంలో నేను అవతరిస్తూ ఉంటాను నేను. కానీ నువ్వు నీ ఇచ్ఛ చేత పుట్టలేవు. లోకంలో మనం కోరుకొని పుట్టామా? నేను మనిషి జన్మెత్తాలి, నేను ఫలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుని పుట్టాలి అనుకొని వచ్చామా? మనకేం తెలియదు. మరి నీ యొక్క పుట్టుక దేని వల్ల వచ్చింది? నీ కర్మ వల్ల వచ్చింది. నీకున్నటువంటి ప్రారంభ కర్మను అనుభవించడం కోసంగా దానికి జన్మ వచ్చింది. నువ్వు ఎవరికైతే రుణం ఉన్నావో లేదా నీకెవరైతే రుణం ఉన్నారో వాళ్లతో సంబంధం కలిగి వాళ్ళ ఇళ్లలో నువ్వు పుడుతూ వస్తున్నావు. ఇది నీకెలాగైతే సత్యమో నేను నా ఇచ్ఛ చేత నీ లోకంలో జన్మిస్తున్నాను. ఎందుకు అంటే జగద్రక్షణ అనేటువంటిది నాది కదా. మరి నేను జగద్రక్షణ చేయాలంటే అవసరమైతే దిగాలి కూడా. అందుకనే వస్తున్నాను, నా అవతారం ఇది అన్నాడు. అయితే మరి నేను నాకు సహజమైనటువంటి అపహత పాపమత్వాది అష్టగుణాలని విడిచేసి నీచమైనటువంటి గుణాలతో పుడుతూ ఉంటాను కదా కృష్ణ. మరి నువ్వు కూడా నీకు సంబంధించినటువంటి అజత్వం, అవ్యయత్వం, సర్వేశ్వరత్వం మొదలైనటువంటి పరమేశ్వర ధర్మాన్ని కూడా వదిలిపెట్టేసి ఈ లోకంలో నీచమైనటువంటి గుణాలతోనే అవతరిస్తావా, లేకపోతే ఆ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి గుణాలతోనే అవతరిస్తావా అని అడిగాట అర్జునుడు. దానికి సమాధానం ఏం చెప్తున్నాడు? నేను నా పారమేశ్వర స్వభావంతోనే పుడతాను ఈ లోకంలో. మరి అందుకనే కదా కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి కూడాను ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేశాడు. పారమేశ్వర తత్వంతోనే పుడతాడు. నీచమైనటువంటి గుణాలతో ఎప్పుడూ పరమాత్మ ఈ లోకంలో అవతరించను అని చెప్పాడు. మూడవది, నేను నా ప్రాకృతికమైనటువంటి పాంచభౌతిక శరీరంతో పుడుతున్నాను కదా. ఇప్పుడు ఈ శరీరం పాంచభౌతికమే, అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, రాబో, అనలో, వాయువు, ఖమ్ అని భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం అని చెప్పబడేటువంటి ఈ ఐదింటి చేత మనకి శరీరం వచ్చింది కనుక నేను పంచభూతాత్మకమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడిని. మరి నువ్వు కూడా పంచభూతాత్మకమైన శరీరంతోనే పుట్టావా, లేదా అపరాకృతమైనటువంటి పంచోపనిషన్మయమైనటువంటి శరీరంతో పుట్టావా? పంచోపనిషన్మయమైనటువంటిది అంటే ఇప్పుడు పంచభూతాత్మకమైన శరీరం అయితే నశించిపోతుంది, కానీ పంచోపనిషన్మయమైనటువంటి శరీరం నాశనం లేనిది, అది దివ్యమైనటువంటి. అది పరమపదంలో స్వామికి ఉండేది. ఆ ఉన్నటువంటి దేహంతోనే ఈ లోకంలో పుడుతున్నావా, లేకపోతే ఈ లోకానికి వచ్చి పాంచభౌతిక శరీరాన్ని ధరిస్తున్నావా నాకులాగా అని అడిగాడు. దానికి నేను రజోగుణ తమోగుణ స్పర్శ లేనటువంటి శుద్ధ సత్వగుణంతోనే నేను అవతరిస్తున్నాను అని అంటున్నాడు తాను. అంటే ఏంటి? నాది శుద్ధ సత్వమైనటువంటి శరీరం, పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరం, ఇది పాంచభౌతికమైనటువంటి శరీరం. ఈ శరీరంతో నేను రావట్లేదు, అప్రాకృతమైనటువంటి శరీరంతోనే నేను వచ్చి ఈ లోకంలో పుడుతున్నాను అని అన్నాడు. మరి నేను నా పుణ్యపాపాలన్నీ కూడాను పరిపక్వ అవస్థలోకి వచ్చినప్పుడు పుడుతున్నాను కదా. మరి నువ్వు నీ సంకల్పం వల్ల పుడుతున్నావా, నీకు కూడా పుణ్యపాపాలు ఉండే అవి పరిపక్వ అవస్థకు వచ్చినప్పుడు పుడుతున్నావా అన్నాడు. అంటే నేను నా పుణ్యపాపాల చేత కాదు, నా సంకల్పం చేతనే అవతరిస్తున్నాను. ఇచ్ఛాగృహీత అభిమత ఉరుదేహు అని పరమాత్మ తన ఇష్టమైనటువంటి రీతిలో తనకు అభిమతమైనటువంటి శరీరాన్ని ధరించి రాగలుగుతాడు అన్నమాట. అదిగో అలా వస్తున్నాను నేను అని చెప్తున్నాడు పరమాత్మ. నేను నా కర్మలన్నీ కూడాను ఫలోన్ముఖమైనటువంటి సమయంలో పుట్టినట్టుగా నీకు కూడా కాలనియమం అనేటువంటిది ఏదైనా ఉందా అని అడిగాడు. అంటే నేనెప్పుడు పుడుతున్నాను అంటే నా కర్మలన్నీ కూడాను ఫలాన్ని అనుభవించే దశకు వచ్చినప్పుడు ఆ అనుభవించడం కోసం శరీరాన్ని ధరిస్తున్నాను. మరి అప్పటిదాకా జీవుడు ఏమవుతాడండి?
ఒక శరీరాన్ని వదిలేసిన తర్వాత తిరుగుతూనే ఉంటాడు ఈ లోకంలో. అలా సంచరిస్తూ 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 అదిగో అతనికి అనుభవ యోగ్యమైనటువంటి కర్మలు ఫలానుముఖానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ శరీరాన్ని ధరిస్తాడు. ఏదైతే పరమాత్మ చేత నిర్ణయింపబడిందో ఆ శరీరాన్ని ధరిస్తాడు. కనుక ఆ విధమైనటువంటి రీతిలో నువ్వు జన్మిస్తావు నీ కర్మలకు సంబంధించినట్లుగా. నేను మాత్రం జన్మించేది ఎట్లా అంటే ధర్మం అనేటువంటిది వాడిపోయినప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం నేను వస్తాను. అదే మనకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినటువంటి వాక్యం అన్నమాట పరమాత్మ. అలాగే నేను నా పుణ్యపాప రూపమైనటువంటి కర్మ ఫలాలకి సుఖ దుఃఖాలు, ఆ దుఃఖాలని సుఖ దుఃఖాలని అనుభవించడం కోసం పుడుతూ ఉంటాను. మరి నీ అవతారం యొక్క ఫలం ఏమిటి అని అడిగాడు. అంటే అప్పుడు పరమాత్మ చెప్తున్నారు, ఇందాక మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం మనం, సాధు పరిత్రాణమే ప్రధానమని. అదే చెప్తున్నారు అన్నమాట. అంటే నన్ను విడిచి బ్రతకలేనటువంటి భక్తుల్ని రక్షించడం కోసం నేను పుడుతూ ఉంటానయ్యా. వారికి విరోధులుగా ఎవరైతే ఉంటారో ఆ విరోధులైనటువంటి వారిని నాశనం చేయడం కోసం పుడుతుంటానో, అలాగే నా ఆరాధన రూపమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో నా ఆరాధ్య స్వరూపాన్ని చూపి వాళ్ళందరికీ కూడా లౌకిక వైదిక కర్మలన్నిటినీ కూడా నా ప్రీతి కోసమే చేయగలిగేటువంటి రీతిలో వాళ్ళందరినీ మలచడం కోసం వస్తున్నాను. లోకంలో లౌకికమైన వైదికమైనటువంటి క్రియలు మనం చేస్తున్నాం, కానీ దేనికోసం చేస్తున్నాం? మన సుఖాల కోసం, మన కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. నువ్వు చేసే లౌకిక వైదిక కర్మలు ఏవైనా సరే భగవంతునికి ప్రీతి కలిగించడం కోసంగా చేయాలి అనేటువంటిది భగవంతుడి యొక్క సందేశం భగవద్గీతలో కూడా చెప్తారు. అలాగా అవన్నీ కూడాను వాళ్ళకి తెలియచేసి వాళ్ళందరినీ ఒక సక్రమమైనటువంటి మార్గంలో పెట్టి వాళ్ళు నన్ను పొందేలాగా చేయడం కోసం నేను అవతరిస్తున్నాను అన్న. ఇక్కడ తమాషా చూడండి. అవతారం అంటే ఏమిటో మనం తర్వాత చెప్పుకుందాం. మనం పాశ్వరాన్ని ముందు అనుసంధానం చేసుకుని వెళదాం. అందువల్ల ఆయన యొక్క జన్మ రహస్యాన్ని ఇందులో పాడుతోంది మనమ్మ. అదేమిటో ఒకసారి చూద్దాం. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ వళిత్తు వళర தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబావాయ్ అంటున్నారు. వృత్తి మగనాయ్ పిరందు అంటే ఒక అద్వితీయమైనటువంటి దేవకి పిరాట్టికి ఒక పుత్రుడై జన్మించి అన్న. వృత్తి అంటే అద్వితీయమైన అని అర్థం. అద్వితీయమైన అంటే అర్థం ఏంటి? అలాంటి వ్యక్తి ఇంకొకరెవరు ఉండరు. మరి అంతే కదా, భగవంతుడికి కూడా తల్లి అవ్వగలిగేటువంటి స్థితి ఎవరికి ఉంటుంది? అందువల్ల అద్వితీయమైన అన్నారు. అలాంటి అద్వితీయమైనటువంటి దేవకి యొక్క పుత్రుడై అవతరించి అని అర్థం.
పరమాత్మ ఈ లోకంలోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అవతరించడం అంటే అర్థం ఏమిటి? దిగి వచ్చుట అని అర్థం. అవతరించడం అంటే ఎందుకు దిగి వస్తున్నాడు అంటే ఈ లోకంలో ఉండేటువంటి మనందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి. ఆయన నుంచి విడబడ్డటువంటి వాళ్ళం మనం అందరం. మనని ప్రకృతి కిడ్నాప్ చేసింది. ప్రకృతి యొక్క కిడ్నాప్ చేయబడి మనమంతా వచ్చి ఈ ప్రకృతి యొక్క మోహంలో పడిపోయి మనకి యథార్థమైనటువంటి తండ్రి పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారిని మర్చిపోయి ఈ ఉన్నటువంటి మోహంలోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకి తనని తాను చూపించి తన గురించి తెలియజేసి తాను మనందరినీ కూడా పట్టుకుని వెళ్ళడానికని వచ్చాడు. ఎన్నోసార్లు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. వచ్చినప్పుడు తెలియజేసినటువంటి మాటల్ని తెలుసుకున్న వాళ్ళని మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇది ఆయన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఒక జాలరి లాంటి వాడట. జాలరి అంటే ఏం చేస్తాడండి? చేపలు పడతాడు కదా. ఏమంటే ఈ చేపలు పట్టేటువంటి జాలరి సముద్రపు ఒడ్డును నిలబడి చేపా చేపా అని పిలిస్తే వస్తుంది? అది రాదు. అందుకని ఏం చేయాలి? అతను సముద్రంలోకి వెళ్ళాలి, సముద్రం మధ్యలోకి వెళ్ళాలి, తప్పదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ చేపా చేపా అంటే వస్తుందా? రాదు. ఏం చేయాలి? ఎరలు వేయాలి, వలలు వేయాలి, వేసి పట్టుకోవాలి. సరే, మొత్తం మీద ఈ జాలరి వలలు వేశాడో లేకపోతే ఎరలు వేశాడో చేపలు చిక్కినాయి. దాంట్లో చిక్కిన తర్వాత ఈ వలను పట్టుకొని లాగాడు. ఈ జాలలు లాగుతూ ఉన్నప్పుడు ఆ చిక్కినటువంటి చేపలు ఉన్నాయే, ఈ చేపల్లో కొన్ని ఇక్కడ సముద్రంలో 3 రకాల చేపలు ఉంటాయట. ఏమిటా చేపలు అంటే, పడవ వస్తూ ఉంటుంది. ఆ వచ్చేటువంటి పడవ వల్ల నీళ్లు కదులుతాయి కదండి. నీళ్లు అలా కదులుతూ ఉన్నప్పుడు దూరం నుంచే తెలుసుకొని అమ్మో ఎవరో వస్తున్నారు మనల్ని పట్టుకుంటారని దూరంగా పరిగెట్టి వెళ్ళిపోయేటువంటి చేపలు ఒక రకంట. రెండో రకం వలలో చిక్కుకొని అయ్యో మనం చిక్కుపోయామే అని దానికి ఉండేటువంటి రంధ్రాల ద్వారా తప్పించుకొని పోయేటువంటి చేపలు రెండవ రకంట. మూడవ రకం చేపలు అందులోనే ఉండిపోయి అవి బుట్టలో పడి పొట్టలోకి వెళ్ళేటువంటి చేపలు మూడో రకంట అండి. 3 రకాలైనటువంటి చేపలు ఈ సముద్రంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. సముద్రం అంటే ఇక్కడ సంసార సముద్రం. సంసార సముద్రంలో కూడా 3 రకాలైనటువంటి చేపలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీలో మనం అందరం కూడా ఏ రకం చేపలు అయి ఉంటాం? 3 రకాల్లో ముందుగానే తెలుసుకొని దూరంగా పరిగెట్టేటువంటి చేపలమా, లేకపోతే వలలో చిక్కుకున్న తర్వాత తప్పించుకున్న చేపలమా, లేకపోతే బుట్టలో పడి పొట్టలోకి వెళ్ళినటువంటి చేపలమా? ఏమండి, ఎవరై ఉంటాం చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం ఎవరు? ఏమండి, 3వ రకం అంటున్నారు మా స్వామి. అంటే 3వ రకం అంటే ఏంటి? అవి చిక్కి బుట్టలో పడి పొట్టలోకి వెళ్ళాయి. మనం పొట్టలోకే వెళితే మళ్ళీ జన్మించాం కదా, మళ్ళీ జన్మించే అవకాశం లేదు కదా, మనం పుట్టాం మళ్ళీ. కనుక 3వ రకం చేప కాదు. ఇంకా మిగిలినవి 2 ఎవరికి చెప్పచ్చు? ఏమండి, ఎందుకని? మళ్ళీ వస్తున్నాం కాదు, మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, మనం ఏ రకం చేపలం? 2వ రకం ఎందుకు? అది కాదు. సరే, 2వ రకం అన్నారు, మంచిదే.
మొదటి రకం ఎందుకు కాదు? మొదటి రకం ఎందుకు కాదు అంటే, అసలు ఆ పడవ వస్తున్నప్పుడే ఎవరో వస్తున్నారు మనల్ని పట్టుకోవడానికని దూరంగా వెళ్ళిపోయేటువంటి చేపలం అంటే అర్థం ఏంటి? ఆ వలల యొక్క ఎరల యొక్క వాసన కూడా లేనటువంటి వాడు అన్నమాట. అంటే మనకు భగవంతు సంబంధమైన వాసన ఉంది కదా. ఏమిటండి ఆ వాసన? ఆ వలల్లో చిక్కుకొని తప్పించుకున్నారు కదా, ఆ వల యొక్క వాసన అన్నమాట. ఆ వల యొక్క వాసన. ఇప్పుడు ఇంతకీ వలలంటే ఏమిటండి, ఎరలంటే ఏమిటండి అంటే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క చేష్టలు. జాలని పరమాత్మ కదా. ఈ సముద్రంలో ఉండేటువంటి చేపల్ని పట్టుకోవడానికి ఆయన వేసేటువంటి వలలు ఏమిటి అంటే ఆయన యొక్క గుణాలు, చేష్టలు, సౌందర్యం అనేటువంటి వలలు వేసి మనందరినీ కూడా పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు పొరపాటున జారి పడిపోయినాయి లేదా తప్పించుకొని పోయినటువంటివి అయినా కూడా వలలో ఒక్కసారి చిక్కి తప్పించుకున్నాయి కనుక తప్పించుకునేటప్పుడు ఆ వల యొక్క నాచు నీచు అంటే కొద్ది వాసన అనేటువంటిది. ఈవేళ మనం అందరం అలాంటి వాసన కలిగిన వాళ్ళం అన్నమాట. చిక్కి తప్పించుకున్న వాళ్ళం మనం. అసలు పూర్తిగానే దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళం అయితే మనం అసలు ఇక్కడికి రాం, భగవంతుడికి సంబంధించిన ఆలోచనే చేయం. పోనీ చిక్కి పొట్టలోకి వెళితే ఇంకా మళ్ళీ రాం తిరిగి. జన్మ అయిపోయిందన్నమాట. మనకి జన్మలన్నీ అయిపోతే పరమపదానికి వెళ్ళిపోయినట్లు లెక్క. మరి పరమాత్మ చేత అనుభవింపబడ్డా అంటే అయిపోయినట్టే కదా. కనుక రెండవది చిక్కి తప్పించుకున్న చేపలం మనం. అందుకే ఆ వాసన ఇవాటికి కూడా మనని వెంటాడుతూ ఉన్నది. కనుకనే ఆయన మీద కొద్దో గొప్ప ప్రేమ కలిగి ఇక్కడ దాకా వచ్చి కూర్చొని వినగలుగుతున్నాం. ఆయన ఏమండి, ఇది భగవంతుడి యొక్క అవతారం యొక్క ప్రయోజనం. మనని ఎలాగైనా సరే ఆ వలలు వేసి ఎరలు వేసి పట్టుకొని తన బుట్టలో వేసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే సముద్రం మధ్యలోకి అంటే సంసారంలోకి తాను వస్తున్నాడు. ఇది అవతార ప్రయోజనం. కనుక అలా వచ్చేటువంటి ఆ పరమాత్మ దేవకీదేవికి పుత్రుడై వచ్చాట. అద్వితీయమైనటువంటి దేవకీదేవి. ఏమండి, ఈవిడ కూడా ఒరుత్తి అన్నది పేరు చెప్పలేదు. ఒరుత్తి అంటే ఒక ఆమె అని అర్థం. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ వళిత్తు వళరా. ఒక ఆమెకి సంతానమై పుట్టాడు, ఇంకొక ఒక ఆమె దగ్గర పెరిగాడు అని అంటున్నారు. ఒక ఆమె అంటున్నారు ఏమిటండి? అదేదో పేరు చెప్పచ్చు కదా, దేవకీదేవి యశోదాదేవి అని చెప్పచ్చు కదా అని అంటే ఈవిడ కూడా తండ్రి గారి పోలికొచ్చిందిలేండి అన్నారు. ఎవరండి తండ్రి గారు? పెరియాళ్ళు వారు. పెరియాళ్ళు వారు ఏమంటారట, భగవంతుని గురించి నక్షత్రం ఏదైతే చెప్పాలో చెప్పేటప్పుడు డైరెక్ట్గా ఆయన నక్షత్రం చెప్పరంటే ఏంటి నక్షత్రం అంటే రోహిణి అని. ఆ రోహిణి నక్షత్రాన్ని చెప్పకుండా ఆయన ఏం చేస్తారట, అత్తత్తిన్ పత్తానాళ్ అంటారట. అంటే హస్తా నక్షత్రానికి 10వ నక్షత్రం అని అంటారు. డైరెక్ట్గా చెప్పారు. ఎందుకు? ఎవరైనా అభిచార హోమాలు చేస్తారేమండి, ప్రయోగం చేస్తారేమో, నక్షత్రం తెలిస్తే చేస్తారేమో అనేటువంటి ఒక భయం చేత ఆయన అత్తత్తిన్ పత్తానాలంటే హస్తా నక్షత్రానికి 10 రోజులంటే ముందా వెనకాల అనేటువంటి సందేహం వస్తుంది కదా. ఆ సందేహంతో అంటే ఇప్పుడు చూడండి, అష్టకి వెనక 10వ నక్షత్రం, ముందు లెక్కిస్తే శ్రవణం వస్తుంది, వెనకైతే రోహిణి వస్తుంది. ఇలాగ చెప్పుకునేటువంటి ఈ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవి తెలిస్తే ఇలా వస్తుందని చెప్పి నక్షత్రం చెప్పకుండా అత్తత్తిన్ పత్తానాళ్ అన్నారట. అలాగే మన అమ్మ కూడా ఒరుత్తి మగనాయి పిరందు ఓరిరవిల్లొరుత్తి మగనాయి వళిత్తు వళరా అని అంటోంది. ఒక ఆమెకి పుట్టాడు, ఇంకో ఆమె దగ్గర పెరిగాడు అని అంటోంది. పేర్లు చెప్పలేదన్నారు. సరే మంచిదండి, ఎందుకు పుట్టాడే?
పుట్టినప్పుడు ఎలా వచ్చారు కృష్ణుడు? స్వయంగా 8వ అష్టమ గర్భంలో పుడతారు అని అశరీరవాణి ముందుగానే కంసుడికి చెప్పింది. ఆ అష్టమ గర్భంలో పరమాత్మ పుట్టాడు. ఇక్కడ పరమాత్మ అవతరించడంలో కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి జ్యోతిష్శాస్త్ర సంబంధమైనటువంటి ఒక విషయం ఉంది. మనకి చూడండి, అమ్మ అష్టమ గర్భం దాకా ఉండేటువంటి గర్భాలంటే 8 గర్భాలు కదా దేవకి. అయితే 6 దాకా అతను చంపేశాడు. ఎవరు? కంసుడు. 6 పిల్లల్ని పుట్టగానే పసిగుడ్డుల్ని చంపేశాడు. 7వ గర్భంలోకి వచ్చేటప్పటికి ఆ దేవకి గర్భాన్ని దాల్చిన తర్వాత ఒక 3 మాసాలు ఉన్నదో లేదో ఆ పిండం కాస్త తీయించేశాడు పరమాత్మ. ఎందుకు చేయించాడు? ఆ మాయాదేవిని పిలిచాడు, యోగమాయని పిలిచి, ఇదిగో ఆ ఉన్నటువంటి ఆ పిండాన్ని తీసుకొని వెళ్ళిపోయి రోహిణి గర్భంలో ఉంచు. గోకులంలో ఉన్నటువంటి రోహిణి గర్భం అంటే వసుదేవుడికి ఇంకొక భార్య, ఆ భార్య యొక్క గర్భంలో ఉంచమన్నాడు ఆ యోగమాయ. ఆ యోగమాయ అలాగే దేవకి గర్భంలో వచ్చినటువంటి ఈ పిండాన్ని 3 మాసాలు అవగానే తీసుకొని వెళ్ళిపోయి అందులో ఉంచేసి, ఇందుకీ ఆ ఉన్నటువంటి ఆ 7వ గర్భంలో పుట్టింది ఎవరు? బలరాముడు, అంటే ఆదిశేషుడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, సహజంగా లోకంలో సంతానం కలగడం లేదు అని బాధపడతారు. సంతానం లేకపోవడం కానీ, కలిగినటువంటి సంతానం నష్టమైపోతూ ఉండడం కానీ జరగడానికి కారణం నాగదోషం అని చెప్తుంది శాస్త్రం. నాగదోషం ఉన్నట్లయితే సంతానం కలగదు, కలిగిన సంతానం పోతూ ఉంటుంది అని. అందుకని ఏం చేయాలి అని అంటే, నాగప్రతిష్ఠ చేయవయా అని చెప్తుంది. నాగప్రతిష్ఠ చేస్తే నీకు సంతానం అనేటువంటిది నిలబడుతుంది అని. ఇప్పుడు చూడండి, దేవకి 6 సంతానం పోయారు. పోయిన తర్వాత 8వ గర్భంలో కృష్ణుడు పరమాత్మ అవతరిస్తాడు. అంటే ఉండాలి కదా మరి. ఆ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే నాగప్రతిష్ఠ జరగాలి. నాగప్రతిష్ఠ జరగాలి అంటే అర్థం ఏంటి? ఆదిశేషుడి యొక్క ప్రతిష్ఠ ఆవిడ గర్భంలో జరిగింది అన్నమాట. ఆవిడ యొక్క గర్భంలో నాగప్రతిష్ఠ జరిగిన తర్వాత 3 నెలలకి అక్కడికి వెళ్ళింది ఆ పిండం. కానీ నాగప్రతిష్ఠ అనేటువంటిది జరిగింది కనుక 8వ గర్భం నిలబడింది. అలా 8వ గర్భంలో అవతరించినటువంటి వాడి స్వామి ఏం చేశారు? ముందుగానే వాళ్ళందరికీ దర్శనం ఇచ్చారనుకోండి. ఆ ఇచ్చినటువంటి స్వామి స్వయంగా చతుర్భుజాలతో, శంఖ చక్ర గదాపద్మాలతో వచ్చారట. అవతరించడమే, పుట్టడమే అలా పుట్టారట. అందుకనే తమ అద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం చెప్తారు. మరి ఏమిటా అంటే, స్వయంగా పరమాత్మ అద్భుతమైనటువంటి బాలకుడిలాగా అవతరించాడు, మంచి తేజస్సుతోటి. ఆ తేజస్సుతో అవతరించినటువంటి ఆ పరమాత్మ దేవకి గర్భంలో నుంచి పుట్టడమే చతుర్భుజుడై పుట్టాడు. శంఖ చక్ర గద పద్మాలనేటువంటి ఆయుధాలను ధరించి వచ్చాడు. పీతాంబరంతో సహా పుట్టేట. పుట్టినప్పుడు పిల్లవాడికి వస్త్రం ఉంటుందా? 4 చేతులు ఉంటాయా? శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ లోకంలోకి వచ్చి అవతరించారు. పరమానందభరితులైపోయారు. ఎంత భాగ్యవంతులండి ఆ దేవకి వసుదేవులు. అంతటి భాగ్యం కలిగినటువంటి దేవకి వసుదేవులు చూసి పరమానంద భరితులైపోయారు. ఆనందంతో గొప్పగా స్తోత్రం చేశారు. అంతా అయిపోయిన తర్వాత తల్లి అయినటువంటి దేవకి ముఖం చిన్నపోయింది. పాప, ఎందుకమ్మా అని అంటే, స్వామి నువ్వు అవతరించావని నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ విచిత్రమైనటువంటి అలౌకికమైనటువంటి రూపంతో వచ్చావు, చతుర్భుజాలతో వచ్చావు. ఇలా చతుర్భుజాలతో వచ్చావంటే లోకం యొక్క విచిత్రమైనటువంటి రీతి ఎలా ఉంటుంది అంటే, ఒక అవయవానికి ఇంకొక అవయవం ఎక్కువగానో తక్కువగానో పుడితే విచిత్రంగా చూస్తారు, హేళన చేస్తారు. మరి ఈ లోకంలో నాకు సంతానమై పుట్టినటువంటి నువ్వు ఇలా చతుర్భుజాలతో వస్తే ఇది అలౌకికం. లోకంలో అలా ఉండదు కదా, అందరూ ద్విభుజులయ్యే కదా ఉంటారు.
మరి నువ్వు 4 భుజాలతో వస్తే లోకమంతా నిన్ను హేళనగా చూస్తే నాకు దుఃఖం వస్తుందయ్యా. అందువల్ల ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం అని ప్రార్థించిందట దేవకీదేవి. అలౌకికమైనటువంటి ఈ రూపాన్ని నువ్వు ఉపసంహరించుకో, 2 భుజాలతోటి లౌకికమైనటువంటి రూపంలోకి రావయ్యా అని ప్రార్థించింది. ప్రార్థించినప్పుడు పరమాత్మ తాను చెప్పారట, అమ్మా నేనిప్పుడు చతుర్భుజుడిని అవతరించడానికి కారణం ఏంటో చెప్తున్నాను విను. ఏమిటి అంటే, నువ్వు పూర్వంలో నువ్వు కానీ తండ్రి కానీ వసుదేవుడు కానీ పురుష్ని సుతపుడు అనేటువంటి పేర్లతో ఇంతకు పూర్వం ఉన్నారు మీరు. ఆ రోజుల్లో నా గురించి మీరు తపస్సు చేశారు. 12,000 సంవత్సరాలు దివ్య వర్షాలు తపస్సు చేశారు నా గురించి. అలా తపస్సు చేస్తే నేను ప్రత్యక్షం అవుతే అద్భుతమైనటువంటి నా రూపాన్ని చూసి, శంఖచక్ర గదాపద్మాలతో ఉన్నటువంటి నా రూపాన్ని చూసి, అబ్బా ఈ రూపంతో నాకు సంతానం కావాలయ్యా నువ్వు అని ప్రార్థించారు. మేము సంతానార్థులమయ్యే తపస్సు చేశాం, నువ్వు నాకు సంతానం కావాలి అన్నారు. అంటే నేను స్వయంగా ఈ రూపంతో ఉండేటువంటి సంతానం నాకు కావాలి అనడం చేత నాతో సమానమైన వాడు లోకంలో ఎవరు లేరు, అందుకని నేనే మీకు సంతానం అయ్యాను. ఏ రూపంలో ఉన్నప్పుడు ఆ రూపంతో అడిగారో అదే రూపంతో నీకు జన్మించాను. అది నీకు గుర్తు చేయడానికి 3 జన్మలకి అవకాశం ఇస్తానన్నాను, 3వ జన్మ ఇది అన్నాడు. ఆనాడు పృష్ణి సుతపుడుగా మీరున్నప్పుడు నేను మీకు సంతానం అయ్యాను, పృష్ణి గర్భుడు అనేటువంటి పేరుతో. ఆ తర్వాత మళ్ళీ మీరే అదితి కశ్యపులయ్యారు. ఆ అదితి కశ్యపులుగా అయినప్పుడు నేనే మీకు ఉపేంద్రుడు అనేటువంటి పేరుతో జన్మించాను, అంటే వామనుడు అనమాట. నేను మీకు ఆ ఉపేంద్రుడు అనేటువంటి పేరుతో జన్మించాను. ఇప్పుడు మళ్ళీ ఇది 3వ జన్మగా ఇదిగో మీకు దేవకి వసుదేవులు అయ్యారు మీరే, మీకు నేను జన్మించాను ఈ రూపంతో. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం కోసమని నేను చతుర్భుజాలతో వచ్చాను. అమ్మా నీకు అరికమేరా నేను ద్విభుజుణ్ణవుతాను అని అవ్వారట శ్రీకృష్ణ పరమాత్మ అని మనకి శ్రీమద్ భాగవతం విష్ణు పురాణాలు చెప్తాయి. కనుక ఒరుత్తి మగనాయ్ పిరంద్, ఏమిటి ఒరుత్తి అంటే అద్వితీయమైన, ఏమిటి అద్వితీయం అంటే రెండవది లేని, ఇలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరు లేరు. అంటే పరమాత్మ కోసం తపస్సు చేసి పరమాత్మనే సంతానంగా పొందడం కోసం తపించినటువంటి వ్యక్తి ఇంకెవరున్నారబ్బా అన్నట్లుగా అద్వితీయమైనటువంటి ఆమెకి మగనాయి సంతానమై పుట్టావు అని అన్నారు. పిరందు అన్నారు. పిరందు అనడం చేత ఇప్పుడు లోకంలో చూడండి, ఆళ్వార్లు కానీ మన అమ్మ కానీ పిరందవారం వళరందవారం అని నమ్మాళ్వార్లు అంటారు. అలాగే మన అమ్మ కూడా ఏమంటుంది ఇక్కడ, ఒరుత్తి మగనాయి పిరందు అంటే పుట్టి అంటోంది. పుట్టి అనేటప్పటికీ ఏమవుతుంది ఇక్కడ, పుట్టడం అంటే లోకంలో ఉండేటువంటి సహజమైనటువంటి, ఇప్పుడు గర్భంలో పుట్టడం అనేటువంటిది చాలా పాపకర్మ కదా. ఎంతో పాపం చేసుకుంటే కానీ గర్భంలో పడం. గర్భంలో పడ్డామంటే ఏమిటి భయంకరం తెలుసా, నరకం కన్నా ఎక్కువ గర్భంలో పడ్డాం. నరకం కన్నా ఎక్కువ అంటే ఏమిటండి అని అంటే, ఇప్పుడు చూడండి గర్భంలో పడ్డాం, మనం ఖైదీ అయిపోయాం, ఊపిరాడదు, చీకటి అంధకారం లోపల, కాలు కదల్చడానికి ఉండదు, చెయ్యి కదల్చడానికి ఉండదు, ఒక బందీలాగా అలా పడి ఉండేటువంటి రీతి. పోనీ అక్కడ ఏమైనా సుగంధాలు వస్తాయా అంటే ఉన్నది డ్రైనేజ్ గుంటలో. ఏమున్నాయండి లోపల? మలమూత్రాలే కదా. ఈ మలమూత్రాల్లో పడి కొట్టుకుంటున్నాం. మలమూత్రాల్లో ఉండేటువంటి కీటకంలాగా మనం గర్భంలో పడి దుఃఖాలు అనుభవిస్తున్నాం. 9 మాసాలు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. ఏమంటే బయటికి వచ్చిన తర్వాత బ్రతకడం అనుభవించే దుఃఖాలు ఒక ఎత్తు అయితే, కడుపులో ఉన్నప్పుడు అనుభవించేటువంటి దుఃఖం నరకం అన్నమాట. అందువల్ల ఈ భయంకరమైనటువంటి జన్మ పిరందు పుట్టి అనగానే
ఇవో అలాంటి జన్మ ఎత్తాడు అనుకుంటారు. అది కాదు సుమండి. కానీ మన అమ్మ మాత్రం పుట్టి అనే అంటోంది. ఎందుకని? నువ్వు మా దగ్గరికి వచ్చావు కదా స్వామి, మాకులాగానే పుట్టావనే కదా నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నాం మేము అనేటువంటి భావన కలిగినటువంటిది కనుక అలా. కానీ మనకి పెద్దలైన మహర్షులైనటువంటి వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కనుక ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆవిర్భూతం మహాత్మన అన్నారు. దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. దేవకి అనేటువంటి తూర్పు దిక్కున అవతరించాడంటే తూర్పు దిక్కులో సూర్యుడు ఉదయించినట్లుగా కృష్ణుడు తూర్పు దిక్కు అనేటువంటి దేవకి యొక్క గర్భం నుంచి ఉదయించాడు అని, ఆవిర్భవించాడు అని. ఆవిర్భవించాడు అని చెప్పవలసినటువంటి యథార్థంగా వాడు పుడతాడా? పరమాత్మ కూడా గర్భంలో ఉంటాడా? ఏమండి, గర్భంలో ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా కర్మవశుడు అవుతాడు. గర్భంలో ఉండడు ఆయన. మరి గర్భంలో లేకుండా ఎలా పుడతాడండి? అంటే ఆయన అవతరించవలసినటువంటి ఆవిర్భవించవలసినటువంటి సమయం వరకు కూడా ఏ ఏ మాసానికి ఎంత అయితే గర్భం అనేటువంటిది రావాలో అంత గర్భము వస్తూనే ఉంటుంది, వాయువు చేత పూరింపబడి. సరిగ్గా ఆ సమయానికి వచ్చినప్పుడు ఆయన ఆవిర్భవించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే పెద్దలంతా కూడా అలా చెప్పారు. కానీ మన అమ్మకి ఇప్పుడు ఎవరైనా సరే బాగా పరిచయస్తులైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒరే అని పిలవడం అన్నవాడు. అంటే బాగా దగ్గర ప్రేమ, ఆ ప్రేమ కలిగినటువంటి వాళ్ళని పుట్టాడనే అంటారు. ఆవిర్భవించాడంటే దూరం చేసుకున్నట్లు అవుతుంది, పుట్టాడంటే దగ్గరవాడుగా భావించుకున్నట్లు అవుతుంది. మరి ఆవిర్భవించాడంటే దేవతలతో సమానం అయిపోతాడు. మనం మానవులం మనం అనేటువంటి ఒక రీతిలో మన అమ్మ చెప్తుందన్నమాట. పిరందు, అందులో ఎలా పుట్టాట? మగనాయి పిరందు అని అంటున్నారు. విధేయుడైనటువంటి బిడ్డగా పుట్టాట, విధేయుడైనటువంటి బిడ్డట. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు. శ్రీరామచంద్రుడు పుట్టి మగనాయి అన్నారు. పుట్టి మగనాయి అయ్యాడు, అంటే పుట్టిన తర్వాత పిల్లవాడయ్యాడు. కానీ కృష్ణుడట మగనాయి పిరందు, కొడుకుగా పుట్టి అని అంటున్నారు. అంటే రామచంద్రుడు పుట్టి పెరిగి వశిష్ఠాదులైనటువంటి వారి చేత శిక్షితుడై తల్లిదండ్రులకి విధేయుడై ఉన్నాడు. కానీ కృష్ణుడు మాత్రం అలా కాదట. అప్పుడే కదా విధేయుడై ఉండి తండ్రి గారి యొక్క ఆజ్ఞని శిరసావహించి వెళ్ళాడు విశ్వామిత్రుడితో. కానీ కృష్ణుడు పుట్టడంతోనే పారమేశ్వర రూపంతో పుట్టాడు. కానీ కంసుడి యొక్క భయం చేత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఉపసంహరించుకొని రూపాన్ని అనగానే టక్కన ద్విభుజుడైపోయాడు. చూడండి, పుట్టగానే విధేయుడయ్యాడు, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞని పాటించేవాడయ్యాడు. రాముడు అంతా పెద్దవాడై పుట్టి పెరిగి ఏదో విశ్వామిత్రుడో లేకపోతే వశిష్ఠుడో ఏదో ఉపదేశాలు చేస్తే తెలుసుకొని అప్పుడు మగనాయ అయ్యాడు, విధేయుడయ్యాడు. కానీ కృష్ణుడు పుట్టడంతోనే విధేయుడుగా పుట్టాడు కదా అని అంటున్నారట. సరే, మొత్తం మీద దేవకి పుట్టాడు. దేవకి అంటే ఏంటి? ఇప్పుడు మనం యశోద అంటే ఏంటో అర్థం చెప్పుకున్నాం మనం. యశోద యశః దదాతి, యశస్సుని ఇచ్చేటువంటిది అని కనుక యశోద అని పిలిచారు. సరే, ఇప్పుడు దేవకి అంటే ఏమిటి అర్థం? దేవతలకి కీ లాంటిది అన్నమాట. అంటే ఏమిటి? దేవతలకి తల్లి కదా. అదితి ఎవరు? అదితే కదా దేవకి. ఇప్పుడు ఆ అదితే దేవకి అయిందంటే అదితి ఎవరు? ఆదిత్యులందరికీ, అంటే దేవతలందరికీ తల్లి లాంటి తల్లిది. తల్లి లాంటిది అది తల్లి కనుక ఇక్కడ దేవకీ అన్నమాట. ఆ కీ తెరిస్తేనే కదా ఓపెన్. కనుక ఈవిడే దేవతలందరికీ తల్లి అయింది కనుక దేవకి అని సమాషకి చెప్తూ ఉంటారు. అలాగే దేవకి పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం చేశాడు? ఏమి కొంపలంటూ పోయాయి చెప్పండి. అర్ధరాత్రి 12 గంటలకి అవతరించారు ఆయన. ఏమంటే అర్ధరాత్రి 12 గంటలకు ఎందుకు అవతరించాలి? లోకంలో ఉండే మానవులందరూ పగలపూట పుడతారు, అర్ధరాత్రి వచ్చేవాళ్ళు దొంగలు కనుక ఈయనేమిటి దొంగలు పుట్టేటువంటి, దొంగలు తిరిగేటువంటి సమయంలో పుట్టాడు ఈయన.
అని అనుకుంటాం మనం. కానీ నిజంగా దొంగే ఆయన. ఏం దొంగ? నవనీత చోరుడు అన్నాం. నవనీత చౌర్యం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. మనం నవనీతం అంటే మనస్సు. మనం 3 రకాల గుణాలు కూడా చెప్పుకున్నాం. తెల్లగా, మృదువుగా, మాధుర్యంతో కూడిన పరిమళం. ఈ 3 గుణాలు కలిగినటువంటి మనస్సు ఎక్కడైతే ఉంటుందో, ఏ కుండలో అయితే ఉంటుందో, ఆ కుండ ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే, దాన్ని బద్దలు కొట్టైనా సరే దాన్ని పొందేటువంటి రీతి పరమాత్మ దగ్గర ఉంటుంది. కనుక ఈయనకి నవనీత చోరుడు అంటే మానస చోరుడు అన్నమాట. లోకంలో ఉండేటువంటి జీవకోటి యొక్క మనస్సులన్నింటినీ అపహరించేటువంటి వాడు. మరి చోరుడు అయ్యి వస్తున్నాడు కనుక అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు. ఇంకొకటి, అర్ధరాత్రి అంటే నడిరాత్రి, బాగా గాఢాంధకారంగా ఉండేటువంటి సమయం. భగవంతుని యొక్క అవతారం ఎప్పుడు కావాలి? ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటిది బాగా గాఢంగా అలుముకొని ఉంటుందో ఆ సమయంలోనే భగవంతుడు అవతరించారు. ఎందుకు? ఆ అజ్ఞానాన్ని అంతటినీ కూడా పోగొట్టడానికి. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? చీకటి బాగా ఉన్నప్పుడు కదా. ఆ చీకటి ఆయన రాకతోటి చీకటి దానంతట అది వెళ్ళిపోతుంది. అలాగే అర్ధరాత్రి అదిగో ఆ కృష్ణుడు అవతరించడానికి కారణం అజ్ఞానం అనేటువంటి అంధకారం బాగా నిబిడీకృతమై ఉన్నప్పుడు దాన్నంతటినీ కూడా పారద్రోలి లోకానికంతటికి జ్ఞానాన్ని ఉపదేశం చేయడం కోసం వచ్చినటువంటి అవతారం కనుక అర్ధరాత్రి వచ్చారట ఆయన. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఓరిరవిల్, ఒకే రాత్రి యందు అన్నారు. ఒకే రాత్రిలో నాయక్కు ఉడలుక్కు నరునై తొంగాదు అని అంటున్నారు. అంటే ఏంటిట? కుక్కకి నేతితో కలిపినటువంటి అన్నం తినిపిస్తే అది తిందు. నేతితో కలిపినటువంటి అన్నం తినేటువంటి రకం కాదు అది. దానికి ఇస్తే ఏమవుతుంది? తినదు. అలాగే కంసుడి యొక్క పాలనలో ఉన్నటువంటి ఆ తామసమైనటువంటి దేశం ఏదైతే ఉన్నదో దాంట్లో దానికి ఉండడం ఇష్టం లేదు. భగవంతుడు అనేటువంటి నేతిని కుక్కలాంటి కంసుడికి ఎక్కదు. అందుకని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకటి. రెండవది, కృష్ణుడు అర్ధరాత్రి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటండి? అంతా మాయాబజార్. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు? పుట్టగానే అన్నాడు నాన్నగారితో, తండ్రి నన్ను తీసుకుని వెళ్ళిపో. సరిగ్గా నేను పుట్టిన కొద్ది క్షణాలకి అక్కడ ఒక నందుడికి, యశోదకి పిల్ల పుట్టుంటుంది. ఆ పిల్లని తీసుకొని రా, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచేసిరా అన్నాడు. మరి ఎలా వెళ్ళాలి? నీకేం పర్వాలేదు అన్నాడు. ఆయనకుండే బేడీలు దానంతట అది ఊడిపోయాయి. వెంటనే అక్కడ ఉండేటువంటి తలుపులన్నీ కూడా వాటంతట తాళాలన్నీ ఊడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. వాళ్ళందరూ పడిపోయారు నిద్రలోకి. సైనికులు అంతా క్లియర్ అయిపోయింది. వెళ్ళిపోయారు. బయలుదేరాడు. ఓ తట్టలో పెట్టుకొని కృష్ణుడిని బయలుదేరాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎంత ఈ మాయాబజార్ అంతా పగలే చేయొచ్చు కదా, అర్ధరాత్రి ఎందుకు అనవసరంగాను అంటే, ఒకటి రాత్రి అదే అంధకారంలోనే రావాలి ఒకటి. రెండవది, పరమాత్మ ఎప్పుడు కూడాను భక్తులు ఉండే చోటు మాత్రమే ఉంటాడట. విరోధులైన వాళ్ళు ఉండే దగ్గర ఉండట. అనుకూలుల దగ్గర ఉంటారట కానీ ప్రతికూలులైన వాళ్ళ దగ్గర ఉండట. అసలు తన నివాసమైనటువంటి వైకుంఠంలో కూడా ఉండట. నారదుడు పాపం భగవంతుడి కోసం అని ఒకసారి వైకుంఠధామానికి వెళ్ళాడు. అక్కడ పరమాత్మ కనిపించలేదు. ఆశ్చర్యపోయాడు. ఏమిటి స్వామి కనిపించట్లేదు అనుకొని ఆయన గురించి వెతుకుతూ వచ్చాడు. వెతుకుతూ వచ్చి రవి సవితృమండల మధ్యవర్తి నారాయణ అంటారు కనుక సూర్యమండలంలో ఉన్నాడనుకొని సూర్యమండలానికి వెళితే అక్కడ కనిపించలేదట. యోగుల యొక్క హృదయాల్లో ఉంటారనుకొని అక్కడికి వెళితే అక్కడ కనిపించలేదట. ఏమైపోయాడు స్వామి, అక్కడ కనిపించట్లేదని నారాయణుడి గురించి వెతుకుతూ ఉంటే, అలా వెతుకుతూ వస్తూ ఉన్నప్పుడు భూలోకానికి ఇలా చూసట, ఇవో మీలాంటి
భక్తులైనటువంటి వాళ్ళందరూ కూర్చొని పరమాత్మని బ్రహ్మాండంగా సంకీర్తనం చేస్తున్నారట. వాళ్ళ మధ్యలో ఇరుక్కుని కూర్చుని ఉన్నట్ట పరమాత్మ. ఆశ్చర్యపోయాట, పరిగెట్టుకుంటూ వచ్చేసాట. స్వామి ఏమిటి ఇది ఇలాగా? నువ్వెక్కడో అక్కడ వైకుంఠధామంలో ఉంటావు అనుకోండి, నేను అక్కడికి వెళితే అక్కడ కనిపించలేదు, సూర్యమండలంలో కనిపించలేదు, యోగుల హృదయాల్లో కనిపించలేదు, నువ్వేమిటి ఇక్కడున్నావు అని అడిగాట. అంటే పరమాత్మ చెప్పారట అప్పుడు, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠధామంలో నివసిస్తాను నీకెవరు చెప్పారయ్యా? నా యొక్క స్థానం అది కాదు అన్నట్ట. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే, యోగుల యొక్క హృదయం కూడా నా స్థానం కాదు. నా రవవు, ఆ రవి అంటే సూర్యుడు కూడా నాకు నివాస స్థానం కాదు. మరి ఎక్కడుంటావయ్యా నువ్వు? మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, నా భక్తులైనటువంటి వాళ్ళు ఎక్కడైతే నన్ను కీర్తిస్తూ ఉంటారో వాళ్ళ మధ్యలో నేను తిష్ఠామి. స్థా అనేటువంటి ధాతువు గతి నివృత్తవు అని చెప్తుంది. అంటే గతిని ఆపు చేస్తుంది, నడకని ఆపు చేసేయటం, అంటే ఒక చోట అలా ఉండిపోవడం. అందువల్ల పరమాత్మ ఏమంటున్నారట, తిష్ఠామి, తిష్ఠ వేశాడరా అంటుంటారు చూడండి. అలా మధ్యలో నేను అలా కూర్చుండిపోతాను, ఇంకెక్కడికి కదలను. ఎందుకు? నా భక్తులైనటువంటి వారు నన్ను కీర్తిస్తుంటే నాకు పరమానందం కలుగుతుంది. అందువల్ల నా స్థానం ఏదైనా నువ్వు వెతుక్కోవాలనుకుంటే నా భక్తులు ఉండే చోట వెతుక్కో అన్నట్ట. అలాగా ఓరి రవిల్ ఒకే రాత్రిలో ఎందుకు పరిగెట్టాడు అంటే, తన భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి తాను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. పిలవకపోయినా తాను పుట్టింది మాత్రం మధురలో, కానీ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి, ఇక్కడ ఎవరున్నారండి? అందరూ ద్వేషులే. ఎందుకు? కంసుడు ముందు ఆ అశరీరం అని చెప్పింది కనుక, అదిగో అష్టమ గర్భంలో పుట్టేవాడు ఆయన అని తెలిసింది కనుక అతనికి పూర్తి విరోధి ఉన్నాడు. మిగిలినటువంటి తన యొక్క ప్రజలందరినీ ఆయనకి విరోధుల్ని చేసి పెట్టాడు. మరి అలాంటిప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి? ఏమండి, మీకు ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళారనుకోండి, ఉంటారా ఒక క్షణమైనా? ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా వెళ్ళొస్తాను ఏమండి. అదే ఇష్టమైన ప్రదేశంలో ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళమన్నా వెళ్తానులేండి, ఇంకా టైం ఉంది కదా. అలాగే పరమాత్మకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? తనకి విరోధులై లేదా తన భక్తులైనటువంటి వాళ్ళకి విరోధులై ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు పరమాత్మ నివసించడు. అందుకని పుట్టగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాట. మరి అలాంటప్పుడు రేపల్లెలోనే పుట్టచ్చు కదండి, ఇక్కడెందుకు పుట్టాలి అంటే, పుట్టవలసింది దేవకి వసుదేవులకు కదా, పెరగవలసింది అక్కడ, పుట్టవలసింది అక్కడ కాదు ఇక్కడ. ఎందుకు? దేవకి వసుదేవులు పుట్టమని కోరారు, సంతానం కావాలని. వాళ్ళేం కోరారు? పరమాత్మ యొక్క బాల్య లీలలు చూడాలి అని కోరారు. వీళ్ళ చరిత్ర, పూర్వ చరిత్ర తెలిసింది. మరి వాళ్ళెవరు? వాళ్ళకి ఆ భాగ్యం ఎలా కలిగింది? దేవకీదేవి పాలు కూడా ఇవ్వలేదట, పుట్టగానే వచ్చేసట. పాలు చేపినా యశోదమ్మకి, ఆ పాలను స్వీకరించట ఆయన. ఏమిటండి అంత భాగ్యం దేవకి యశోదానందులకి? అంటే ఆనందుడు పూర్వజన్మలో ద్రోణుడు అని చెప్పబడేటువంటి ఆయన. ఈ యశోద పూర్వజన్మలో ధర అని పేరు కలిగినటువంటి ఆమె. ఈ ద్రోణుడు ధర అని చెప్పబడేటువంటి వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మాండంగా తపస్సు చేశారట. శ్రీమన్నారాయణుడు దర్శనం ఇస్తే, నీ యొక్క బాల్య లీలలు సేవించాలని మాకు కుతూహలంగా ఉంది స్వామి, అనుగ్రహించవా అని అడిగారు. అందుకని బాల్యలీలల కోసం ఒకసారి రావడం, జన్మెత్తడం కోసం ఒకసారి రావడం ఎందుకని, ఒకే జన్మలో ఇద్దరు తల్లుల్ని పెట్టుకొని వచ్చేసేటి. అందుకంట ఒరుత్తి మగనాయి పిరందు ఓరి రవిల్, ఒకే రాత్రిలో ఒరుత్తి మగనాయి వళిత్తు వడరా.
ఇంతకీ ఇప్పుడు ఇద్దరు తల్లులే. ఒక ఆమె కన్నది, ఇంకో ఆమె పెంచింది. మరి కన్న తల్లి గొప్పదా, పెంచిన తల్లి గొప్పదా? ఏమండి, మన సంప్రదాయానికి కూడా కన్న తల్లి పెంచిన తల్లి ఉన్నారు, తెలుసా మీకు? తెలుసా? శ్రీ వైష్ణవ సంప్రదాయం. కన్న తల్లి ఎవరు? నమ్మాళ్ళు. పెంచిన తల్లి ఎవరు? ఉడయవరు, రామానుజు. అలాగే మనకి అమ్మ అదే దేవకీదేవి కన్న తల్లి అయితే యశోదమ్మ పెంచిన తల్లి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళండి అంటే యశోదమ్మే గొప్పది అని. కన్న తల్లి కన్నా పెంచిన తల్లే గొప్పదట. ఎందుకు? పాలిచ్చింది ఆమె కదా. కన్నది ఏమిడైనా పెంచింది మరి ఆవిడే, పాలిచ్చింది ఆవిడే. ఆమె పెంచి రక్షించి అతనికి ఏ విధమైనటువంటి నష్టం కలగకుండా కష్టం కలగకుండా కాపాడింది ఆవిడే. కనుక యశోద చాలా గొప్పది అని అంటారన్నమాట. అందుకని ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ వళిత్తు వళర అన్నారు. ఆమెడి దగ్గర చాలా గొప్పగా పెరిగేట. అందుకనే మనకి మొదటి భాషలో చెప్పారు కదా, యశోదైళం సింగం. యశోద దగ్గర సింహపు పిల్లలాగా ఉండేవాడు, ఎగిరి గంతులు వేస్తుండేవాడు అని చెప్తారే. అలాగా ఆవిడ దగ్గర చాలా గొప్పగా సుఖించాడు, జీవించాడు, ఆనందించాడు అని అంటారు. అలా ఆమె పేరు కూడా ఒరుత్తి అని చెప్పారు. ఇక్కడ ఆవిడ పేరు చెప్పలే, ఒరుత్తి. ఒరుత్తి అంటే ఏంటి? అద్వితీయమైన. ఇక్కడ ఆవిడే అద్వితీయమైంది, ఈవిడ అద్వితీయమైంది అనేటువంటి విషయంలో చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళరా అంటే ఏకాంతంగా వృద్ధి పొందాడు. ఎందుకండి రేపల్లకి వెళ్ళటం అంటే భక్తులు ఉన్నారు కనుక ఒకటి. రెండవది, భగవంతుడు ఒక వ్యూహాన్ని పన్నినప్పుడు ఆ వ్యూహం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ కనిపించడానికి మాత్రం కంసుడి యొక్క భయం చేత వెళ్ళిపోయాడు అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ అందులో భక్తులున్న చోటికి వెళ్ళిపోతాడనేది ఒక అర్థం. రెండవది ఏమిటి అంటే తాను కంసుడిని చంపాలి. కంసుడు మహాబలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఒక మొదటి ఏనుగు ఉండేదిట 1000 ఏనుగుల బలం కలిగినటువంటి దాన్ని చంపేట వీడు. 1000 ఏనుగుల బలం కలిగినటువంటి కంసుడు దాన్ని చంపి దాన్ని పట్టుకొని ఇలా గిర్రని తిప్పి వేస్తే అది వెళ్ళిపోయి జరాసంధుడి యొక్క రాజ్యంలో పడిందిట. జరాసంధుడి యొక్క రాజ్యంలో ఇంత పెద్ద ఏనుగు, ఈ మదపుటేనుగు ఇలా పడేటప్పటికీ అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఇదిగో కంసుడు అనేటువంటి వాడు దాన్ని చంపి తిప్పి వేస్తే అది పడింది. అబ్బా, ఇంత గొప్ప బలవంతుడా అతను అని చాలా ఆనందపడిపోయి తన యొక్క కుమార్తెలిద్దరినీ అతనికి ఇచ్చి వివాహం చేశాడు. అస్థి ప్రాప్తి అని వాళ్ళిద్దరినీ వివాహం చేశాడు. అంత బలవంతుడు వాడు. సరే, సహజంగా అతనికి ఇంత బలం ఉన్నది. ఇతను ఇంతకీ ఎవరండి ఇంత బలవంతుడు? ఇతనితో కృష్ణుడు ఎందుకు ఇంత శత్రుత్వం పొందాడు? ఏమిటి కారణం అంటే ఇది ఇప్పటిది కాదండి, పూర్వ సంబంధం అయింది అన్నాడు. ఎవరండి పూర్వ సంబంధం అయింది అంటే నారదుడే ఉపదేశం చేస్తాడు. ఆయన మన కంసుడి దగ్గరకు వస్తాడు. 6 పిల్లల్ని చంపేక ముందు మొట్టమొదట ఆయన దగ్గర మాట తీసుకున్నాడు. నువ్వు నాకు పిల్లల్ని ఇస్తాను, నీకు నా కలిగిన సంతానం అంతా నీకు ఇచ్చేస్తాను, దేవకిని వదిలేయమని చెప్పి అడిగాడు వసుదేవుడు. నిజంగా ఇస్తావా అన్నాడు. సూరవంశంలో పుట్టినవాడు ఎప్పుడు అబద్ధం చెప్పడన్నాడు. సరే అయితే పో, వదిలేస్తున్నానన్నాడు. దేవకి దేవుని వదిలేశాడు. మొట్టమొదటి సంతానం కలిగింది. కలగ్గానే వసుదేవుడు తీసుకున్నాడు, వెళ్ళి కంసుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. ఇదిగో నీకు ఇస్తున్నాను సంతానం, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాట తప్పలేదు, తెచ్చానన్నాడు. అనేటప్పటికే కంసుడు చూశాడు. శరీరం అని చెప్పింది అష్టమ గర్భం కదా, నాకు ప్రమాదం, మరి మొదటి సంతానం వీడు నన్ను ఏం చేస్తాడు పాపం, వీడిని ఎందుకు అనవసరంగా చంపాలి అని వాడికి దయ కలిగింది. తమాష కంసుడి కలిగి అన్నట్ట, బావా
ఈ చిన్న గుడ్డు నన్ను ఏం చేస్తుంది, నాకు కలిగేది అష్టమ గర్భం కదా, నా శత్రువు పుట్టేది, తీసుకెళ్ళిపో పర్వాలేదు అన్నాడు. ఒక సింహంట ఈవేళ ఏకాదశి నేను ఉపవాసం ఉంటున్నాను అన్నది, ప్రకటించింది. ఈవేళ ఏకాదశి నేను ఉపవాసం ఉంటున్నాను అని ఒక సింహం ప్రకటించిందిట. జంతువులు ఆనందపడిపోయి గంతులేసినాయిట. ఎందుకు? సింహం మన జోలికి రాదు, హాయిగా స్వేచ్ఛగా తిరగచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాయి. కానీ వెర్రివి పాపం వాటికి తెలియదు. ఉపవాసం ఏకాదశి నాడు మాత్రమే చేస్తుంది, ద్వాదశి నాడు ఏకాదశిది ద్వాదశిది కలిపి మరీ తింటుంది అనే విషయం తెలియదు. అలాగే ఈ కంసుడు కూడా తాను ఆ పిల్లవాడిని పంపించేసాడు. ఆనందపడిపోయాడు వసుదేవుడు. అబ్బా, నా పిల్లవాడిని పంపించేశాడు, ఎంతో ఆనందం. ఏమిటి, ఇంత క్రూరుడైనటువంటి కంసుడి యొక్క హృదయం కూడా ఇంత ఆనందంగా ఏంటి అనుకూలంగా ఉండగలుగుతుందా అని ఆశ్చర్యపోయాడు. ఇది కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నది. ఇందాక చెప్పాం కదా, ఏకాదశిది ద్వాదశిది మొత్తం కూడా కలిపి తినేస్తాడు. అదిగో అలాగే మొత్తం 6 చంపాడు. ఇలా చంపడానికి కారణం ఏంటండి? ఇతన్ని దయ ఉంది కదా, ఇచ్చేశాడు కదా. అంటే ఎప్పుడైతే ఇతన్ని పంపించేశాడో వెంటనే నారదుడు ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ నారదుడు ప్రత్యక్షం అన్నాడు, ఓరి వెర్రివాడా అన్నాడు. నారదా, నన్నెందుకు ఇలా తిడుతున్నావు నువ్వు అని అడిగాడు. బాబు, చీచీ బుద్ధిహీనుడు నువ్వు, ఏమిటి కారణం అన్నాడు. ఇగో నువ్వు చేసిన పనేమిటి, నీకేమిటి అష్టమ గర్భంలో నీకు మృత్యు ఉందని చెప్పిందా లేదా ఆ శరీరం అని? చెప్పింది. సరే, మరి నువ్వు ఈ పిల్లవాడిని ఎందుకు పంపించేసావు మరి అన్నా. చంపాలి కదా, ఈ పిల్లవాడు మొదటి పిల్లవాడు కదా, అష్టమ గర్భం కదా, 8 గర్భాలు, ఆ 8వ గర్భానికి నాకు మృత్యు, ఈ మొదటి కదా, అందుకని పంపించేశాను. వెర్రివాడ ఆ శరీరం అని చెప్పింది అష్టమ గర్భం అన్నది. ముందు నుంచా వెనక నుంచో చెప్పలేదు కదా అన్నాడు. ముందు నుంచో వెనక నుంచో చెప్పలేదు కదా, ముందు నుంచి 8, చివరి నుంచి 8. మోసపోతావు నువ్వు అన్నాడు. ఇంకొక విషయం నీకు రహస్యం చెప్తున్నాను, నీ జన్మ రహస్యం చెప్తున్నాను అని చెప్పాడు. ఏమిటా జన్మ రహస్యం అవుతుంది అని అంటే, నువ్వు కాలనేమి అని చెప్పబడేటువంటి ఒక రాక్షసుడు. నీవు ఆ రోజుల్లో ఆ దేవతలకి అసురులకి యుద్ధం జరిగినప్పుడు, దాని తర్వాత అది ఎప్పుడు జరిగింది అంటే ఈ మన అమృతాన్ని పంచినప్పుడు దేవతలకి రాక్షసులకి జరిగింది యుద్ధం. ఆ జరిగినప్పుడు నువ్వు నారాయణుడి చేత చంపబడ్డావు. చచ్చిపోతూ అన్నావు, నిన్ను మళ్ళీ జన్మించైనా సరే నిన్ను నేను చంపుతాను అని ప్రతిజ్ఞ చేసి వచ్చావు. మళ్ళీ ఇదో ఈ జన్మలో ఇలా పుట్టావు. యథార్థంగా కంసుడు ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కాదు, వాళ్ళ భార్య యొక్క కుమారుడు. ఇదేమిటండి, ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కాదు, వాళ్ళ భార్య యొక్క కుమారుడు అంటున్నారు. ఏమిటంటే ఉగ్రసేనుడి వల్ల ఆ భార్యకు పుట్టినవాడు కాదు, ఒక యక్షుడి వల్ల పుట్టాడు. అందువల్లనే తండ్రి మీద ప్రేమ లేదు, అందుకే తండ్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు, కారాగారంలో పెట్టాడు. సరే, మొత్తం మీద వాడి చరిత్ర ఇప్పుడు అక్కర్లేదు. మనం దీంట్లోకి వెళితే, ఇప్పుడు ఆ కంసుడు నీ చంపాలి, వాడు బలవంతుడు. అలాంటి వాడికి చంపవలసి వచ్చినప్పుడు పరమాత్మ ఏం చేస్తారంటే, ముందు వాడి యొక్క బలాన్నంతటినీ బలహీనపరుస్తాడు. యుద్ధ నీతి అది. యుద్ధ నీతిలో ఎప్పుడైనా సరే ముందు ఎవరైతే యుద్ధం చేసేటువంటి ప్రధానమైనటువంటి యోధుడు ఉంటాడో అతన్ని చంపరు. అతనికి ముందు ఉన్నటువంటి సారథిని, గుర్రాలని, తర్వాత రథాన్ని కొట్టేసి అతను బలహీనుడు అయిపోయిన తర్వాత అప్పుడు అతన్ని కొడతారు. మిగిలినటువంటి సైన్యాన్నంతటినీ కూడా కొట్టి చిట్ట చివరిలో చంపుతారు. వాడు ఎందుకు? ఈ బలమంతా పోయిన తర్వాత బలహీనుడు అయిపోతాడు, ఒంటరి వాడు అయిపోతాడు. అలాంటి వాడిని చంపడం సులువైపోతుంది. అందుకని వాళ్ళందరినీ చంపాలి. వాళ్ళందరి కోసం ఎక్కడ వెళ్ళాలి? కనుక వెంటనే అశరీరవాణ్ణి పంపించాడు. అతని గుండెల్లో గుబులు పుట్టించాడు. ఆ తర్వాత నారదుని పంపించాడు.
ఆ నారదుడు వెళ్ళి, బాబు నీకు ఉన్నటువంటి శత్రువు విష్ణువు, ఆ విష్ణువు ఇప్పుడు పుడుతున్నాడు, ఆ పుట్టేటువంటి విష్ణువుకి సంబంధించినటువంటి వ్యక్తులే నీ చుట్టూతా ఉన్నారు. ఈ దేవకి వసుదేవులు కానీ ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడాను ఆయనకి సంబంధించినటువంటి పరివారమేనయ్యా, కనుక జాగ్రత్త పడు అని హెచ్చరికిచ్చి పంపించాడు. హెచ్చరిక ఇవ్వడానికి పంపించాడు నారదుడిని. పరమ వచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు. అప్పటి నుంచి గుండెల్లో గుబులు బయలుదేరింది ఇతనికి. అమ్మ బాబాయ్ వీళ్ళందరూ నాకు శత్రువులే అనమాట, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం ప్రారంభించి ఈ ఉన్నటువంటి మళ్ళీ యోగమాయ ఇంకో మాట చెప్పింది. చివరిలో అష్టమ గర్భం ఆడపిల్ల ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఆ యోగమాయ ఆశ్చర్యపోయి అతను ఏదైనా కావచ్చు, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా నేను చంపి తీరుతాను అనుకుని అతను అలా చంపడం కోసం ఇలా కొట్టబోతున్నప్పుడు ఎగిరి ఆకాశంలోకి ఎగిరి తాను షోడశ బాహువులతోటి కనిపించిందట యోగమాయ. కనిపించన్నదట, వెర్రివాడా నువ్వు స్త్రీని ఏం చంపుతావురా పిచ్చివాడ, నువ్వు ఏదో మహాబలవంతుణ్ణి చాలా గొప్ప పరాక్రమవంతుణ్ణి అనుకునేటువంటి ఒక రాజువి, నువ్వు స్త్రీ మీద నీ ప్రతాపం చూపించడం ఏమిటి, నిన్ను చంపేవాడు ఒక చోట పుట్టాడు అని వాడి గుండెల్లో బాంబు వేసేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కంగారు పట్టడం ప్రారంభించాడు. ఎక్కడో పుట్టాట, ఇక్కడ పుడతాడు అనుకున్నవాడు పుట్టకుండా ఎక్కడో పుట్టాట అని పాపం వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరూ బయలుదేరారు. పూతన అంటే పరమాత్మ ఏం చేశాడు ఇక్కడ, అతని గుండెల్లో ఒక ఇది పడేసి, అనుమానపు బీజాన్ని పడేసి, ఆ అనుమానంతో వాడు ఎక్కడున్నాడు చెప్పలేదు, అడ్రస్ చెప్పలేదు, ఎక్కడున్నాడని వెతకడం కోసం అని తన దగ్గర ఉండేటువంటి శక్తినంతటినీ ఉపయోగించడం ప్రారంభించాడు. భగవంతుడు తనందరి తాను వెళ్ళి వాళ్ళందరినీ చంపి ఏమిటి కష్టాలు పడాలి, మనం ఉన్న చోటికే వాళ్ళు రావాలి, వాళ్ళందరినీ కూడా నువ్వు మట్టు పెట్టాలి. కంసుడి దగ్గరికి, ముఖ్యమైన వాడి దగ్గరికి వెళితే చాలు, మనం మిగిలిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళే వస్తే వాళ్ళందరినీ చంపి పాడేయచ్చు అనుకొని రేపల్లకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. ఎందుకు, మధురాపట్నంలోనే ఉంటే అది సాధ్యం కాదు కదా, మధురలో ఉంటే జైల్లో ఉండాలి, జైల్లో ఉన్నటువంటి వాడు ఏం చేయగలడు, చేయలేడు. అందువల్ల అతను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కంసుడికి గుండెల్లో ఒక రాళ్ళు అలా 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 పడేసి అతను కంగారు పెట్టి అతను పరిగెట్టుకుంటూ తన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపిస్తుంటే ఒక్కొక్కళ్ళని మట్టు పెట్టి చివరికి అతని బలమంతా పూర్తయిపోయింది అనుకున్నప్పుడు అతను బలహీనుడయ్యాడని తెలుసుకొని అప్పుడు మధురాపట్నానికి వెళ్ళాడు పరమాత్మ. ఎంత విచిత్రం చూడండి, యుద్ధ నీతి అంటారు. పరమాత్మ అందుకోసం వెళ్ళాడు, కంసుడికి భయం వల్ల కాదు. కంసుడి మీద భయమే ఉన్నట్లయితే పుట్టిన 10 రోజులకే పూతనని సంహరించడం సాధ్యం కాదు, పుట్టిన 10 రోజులే అదనమాట. అందువల్ల ఒరుత్తి మగనాయి పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయి వళిత్తు వళరా తరికిలానాగి అని అన్నారు. అంటే తాళజాలు లేకపోయాట, అతను తాళజాలు లేకపోయి భగవంతుడు పేరెత్తి చేసాలు సహించలేకపోయేవాట. ఎవరు, కంసుడు. అలా అనుకున్నటువంటి వ్యక్తి చివరికి ఏం చేశాడు, తీంగు నినైందా, ఆ కృష్ణుడికి తరికిలానాగి తీంగు నినైందా అని అంటున్నారు. తీంగు అంటే ఏంటి, చెడు అన్నమాట. అమ్మ ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టపడక తీంగు అంటే చెడు. ఏమిటి చెడు, కృష్ణుణ్ణి చంపాలి అని భావించాడు అతను. అంటే కృష్ణుణ్ణి చంపాలి అనేటువంటి ఆ చంపడం అనేటువంటి మాట కూడా పలకడం ఇష్టం లేక కృష్ణుడికి చెడు చేయాలని సంకల్పించినటువంటి వాడి యొక్క అని అంటున్నారు. తీంగు అంటే చెడు అన్నమాట. తీంగుని నైంద, వాడు చెడు చేయాలి అని సంకల్పిస్తే అప్పుడు ఏం చేసేట, తరిక్కిలానాగి తాన్ తీంగు నినైంద కరుత్తై పిషపిత్తు, వాడి యొక్క అభిప్రాయాన్ని, కరుత్తు అంటే అభిప్రాయం, వాడి మనస్సులో ఉండేటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని వ్యర్థపరిచట పరమాత్మ.
పిషపిత్తు అంటే వ్యర్థపరిచినటువంటి వాడయ్యాడు అన్నాడు. అంటే ఏంటి చూడండి, పరమాత్మ ఎలాంటి వాడు అంటే తమాషా చేస్తుంటారు పరమాత్మ. వీడు పరమాత్మకి చెడు చేయాలి అనుకుంటే అతనికి చెడు చేయాలనుకున్నాడు, అతని సంకల్పాన్ని వ్యర్థపరిచాడు. లోకంలో మనందరికీ ఒక పేరుంది, పరమాత్మకు ఒక పేరుంది. ఆయనకి పేరేమిటి? సత్య సంకల్పుడు అని. మరి మనకి పేరేమిటి? వ్యర్థ సంకల్పుడు అని. మనం వ్యర్థ సంకల్పులం, పరమాత్మ సత్య సంకల్పుడు. అలాంటి సత్య సంకల్పుడుగా చెప్పబడేటువంటి ఆ పరమాత్మ యొక్క భావం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరుతుంది, కానీ మన సంకల్పాలు నెరవేరవు. మనం ఏది సంకల్పించినా అది వ్యర్థమే అవుతుంది. అదేమిటండి నేను అనుకున్నవి కొన్ని జరుగుతున్నాయే అని అంటాం మనం. బాబు, ఆయన సంకల్పించినటువంటి వాటితో ఇవి కోయిన్సైడ్ అయ్యాయి అంతే. యథార్థంగా నువ్వు వ్యర్థ సంకల్పుడివే. అనుకునేవి ఆయన అనుకునేవే జరుగుతాయి తప్ప నువ్వు అనుకునేటువంటివేమి జరగవు. ఒకవేళ జరుగుతున్నాయని నువ్వు అనుకున్నా అవి ఆయన అనుకున్నటువంటి వాటితో కోయిన్సైడ్ అయ్యాయి అంతే, ఏం లేదు దానికి తేడా అని అంటారు. అలాగే ఇక్కడ ఇతను సంకల్పించింది ఆయన్ని చంపాలని, కానీ ఆయన చాలా తమాషాగా అతన్ని చంపేశాడు. కాకపోతే ఇక్కడ ఒకటి చూడండి, ఒక తమాషా చెప్తున్నారు. దుర్యోధనుడు ఉన్నాడు, తన యొక్క తమ్ముడు దుశ్శాసనుడి చేత ద్రౌపదిని లోపల నుంచి ఈడ్చుకొని వచ్చి నిండు సభలో అందరి ముందు వస్త్రాపహరణం చేశాడు. అలా వస్త్రాపహరణం చేసినప్పుడు ఆవిడ గొప్పగా ప్రార్థించింది. అతని సంకల్పం వస్త్రాపహరణం చేయాలి. అతని యొక్క సంకల్పాన్ని వ్యర్థపరిచాడు పరమాత్మ. ఎలా వ్యర్థపరిచాడు, ఎందుకు వ్యర్థపరిచాడు? ఆవిడ ప్రార్థించింది. శంఖచక్ర గదాపాణే ద్వారకానిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని ప్రార్థించింది. నిన్ను రక్షించవయ్యా అని పిలుస్తూ ఆయనకి గుర్తు చేసింది అనుకోండి. అలాగా శంఖచక్ర గదాపాణే అన్నది. శంఖచక్ర గదా పద్మాలు కలిగినటువంటి వాడా. ఎందుకవి? అవేమన్నా బొమ్మలా? అవేమన్నా అలంకారాలా? నీ చేతిలో ఉన్నది ఎందుకు? నాలాంటి వాళ్ళని రక్షించడానికి. నువ్వు రక్షించకుండా అక్కడ కూర్చుంటే ఎలాగయ్యా? అవన్నీ కలిగి నన్ను రక్షించు మొర్రో అని ప్రార్థించింది అనమాట. అందుకని ఆయనకి గుర్తు చేసింది, నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కష్టం నాకున్నది, ఈ కష్టాన్ని నువ్వు ఆయుధాలతో తీర్చాలి. శంఖచక్ర గదాపాణే ద్వారకానిలయ అని అడ్రస్ కూడా చెప్పింది. ఎక్కడున్నాడు ఆయన? ద్వారకలో ఉన్నటువంటి వాడా. అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి వాడా, అంటే భక్తులతో విడుపు లేనటువంటి వాడు. చ్యుతి అంటే భక్తుల్ని జారనివ్వని వాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చెడిపోతే పరమాత్మ నుంచి దూరం అయిపోతారు. చెడనివ్వడు పరమాత్మ భక్తుల్ని. చెడనివ్వకుండా అంటే జారనివ్వకుండా జాగ్రత్తగా ఒడిసిపడతాడట పరమాత్మ. అలాంటి వాడు పరమాత్మ. అందుకని అచ్యుత అని పేరు వచ్చింది. అందుకని శంఖచక్ర గదాపాణే ద్వారకానిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష అని. ఆ పుండరీకాక్ష అంటే మంచి విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన వాడా. ఏమిటా వైశాల్యం? కళ్ళల్లో ఉన్నటువంటి వైశాల్యం. మంచి విశదమైన జ్ఞానం కలిగినటువంటి వాడివే, సర్వజ్ఞుడవే. నాకు ఈ కష్టం జరుగుతుంటే నువ్వు తెలుసుకోలేకపోయావా? నాకు ఈ కష్టంలో నన్ను రక్షించలేవా అన్నట్లుగా ఆవిడికి గుర్తు చేసిందట. గోవిందా అని పిలిచిందట. ఆ నామానికి ఆయన వశమైపోయాడట. మిగిలిన ఎన్ని చెప్పినా కూడా ఆయన ఏం పెద్దగా పట్టించుకోలేదు. శంఖచక్ర గదాపాణే అని పిలిస్తే, ఓ నా పట్టులు కూడా శంఖచక్రాలు ఉన్నాయి, ఎవరిని పిలుస్తుందో అనుకున్నట్టు. ద్వారకానిలయ అంటే ద్వారకలో ఎంతమంది లేరు, నన్నే పిలుస్తుందా అనుకున్నట్టు. అచ్యుత అంటే జారనివ్వనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు లేరా లోకంలో? పిల్లల్ని జారనిస్తారా? ఎట్లా రక్షిస్తారు కదా ఏమో అనుకున్నట్ట. పుండరీకాక్ష అన్నదిట. మంచి జ్ఞానం కలవాళ్ళు పండితులు బోళ్ళు మంది ఉన్నారు అనుకున్నట్ట. గోవిందా అనగానే టక్కన లేచట, నన్ను పిలుస్తోంది.
ఎందుకుట గోవింద అనేటువంటి నామం అంటే మహాప్రీతిట పరమాత్మ. ఎందుకండి గోవిందనామం అంటే అంత ప్రీతి? కష్టపడి సంపాదించుకున్న పేరు అది. ఎవరికైనా కష్టపడి సంపాదించుకుందంటే చాలా ప్రీతి ఉంటుంది కదా. మరి కృష్ణుడు కూడా కష్టపడి సంపాదించుకోండి. ఏం కష్టపడ్డాడండి? 7 రోజులు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన తర్వాత వచ్చిన పేరు అది. ఇంద్రుడు నామకరణం చేశాడు గోవిందా. అందుకే గోవింద పట్టాభిషేకం అని శ్రీమద్ భాగవతంలో ఒక ఘట్టం అది. ఆయన గోవిందుడిని నామకరణం చేస్తాడు. అలాగా గోవిందా అనగానే టక్కన ఒక్కసారి చివర్లో కూడా దాన్ని చెప్పుకున్నాడు ఈ మాట. యథార్థంగా ఇంత పెద్ద శ్లోకం వాడు చెప్పినా నన్ను పిలిచింది గోవిందా అని పిలిచింది అని కూడా చెప్పుకున్నాడు. చివరి సమయం అవతార పరిసమాప్తి కాలం. అలా ఉన్న సమయంలో ఉద్ధవుడు వచ్చాడు. కళ్ళ వెంబడి నీళ్లు ఉన్నాయిట స్వామికి. స్వామి, లోకంలో ఉండేటువంటి అందరి యొక్క దుఃఖాలు పోగొట్టేవాడివి, నీకేమిటయ్యా దుఃఖం అన్నాడు. అరే, రుణగ్రస్తుడైన వాడికి దుఃఖం కాకపోతే సుఖం ఉంటుందా అన్నట్ట. రుణగ్రస్తుడుగా? ఎవరు, నువ్వా అన్నట్ట. అవును నేనే. నువ్వు రుణం ఏమిటయ్యా, నువ్వెవరికి రుణపడ్డావు అన్నట్ట. అంటే అప్పుడు చెప్పాట, గోవిందేతి యదాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం రుణం ప్రవృద్ధమివమే హృదయాన్నాపసర్పతి. మహాభారతంలో ఉంది శ్లోకం. గోవిందాని కృష్ణుడుగా నన్ను పిలిచింది యశోద, ద్వారకలో ఉన్నటువంటి నన్ను. ఆ గోవిందాని పిలిచినటువంటి ఆ ఆర్తితో పిలిచిన ఆర్త నాదానికి నేను రుణపడిపోయాను ద్రౌపదికి అన్నట్ట. అదేమిటి రుణం? అప్పుడే ఇచ్చేసావు కదా, కావలసినటువంటి వస్త్రాలన్నీ ఇచ్చేసావు కదా అప్పుడే. అంటే ఇచ్చింది వడ్డీనే అన్నట్టు ఆయన. అసలు అలాగే ఉండిపోయింది. ఆ అసలు కూడా ఎలా ఉందిట? రుణం ప్రవృద్ధమివమే హృదయాన్నాపసర్పతి. ఆ అదేమైందిట? చక్రవడ్డీతో సహా పెరిగిపోతుందిట. ఆ రుణం చక్రవడ్డీతో సహా పెరిగిపోతూ ఉంటే నాకు హృదయాన్నాపసర్పతి, హృదయం పిండి వేయబడుతోంది అంటున్నాడు. అంటే మనం గుడ్డని కనుక తడి గుడ్డని పిండుతాను చూసారా, అలాగ హృదయం పిండబడుతున్నది నాకు. ఎందుకయ్యా? గోవిందేతి యదాక్రంద కృష్ణ. కృష్ణ అని దీర్ఘం కనుక ఉన్నట్లయితే స్త్రీలింగం. అంటే ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరు. కృష్ణ మాం దూరవాసినం మాం, దూరంగా ఉన్నటువంటి నన్ను గోవిందాని పిలిచిందయ్యా, రుణపడిపోయానన్నాడు. అంటే గోవింద నామాన్ని పలికితే పరమాత్మ రుణపడిపోతాడట మనకి. అందుకే గోవిందా 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 అని అనేక సార్లు పిలిపిస్తూ ఉంటాం, అనిపిస్తూ ఉంటాం. కారణం అదన్నమాట. అందువల్ల మనకి రుణపడిపోతాడట పరమాత్మ గోవిందనామాన్ని. ఒక్కసారి పలికినందుకే ద్రౌపదీదేవికి అలా రుణపడిపోయాలని బాధపడ్డాడంటే ఎంత ప్రీతి ఆయనకి. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇంతకీ అసలు ఎందుకు వచ్చింది ఇది అంటే, ఆ వస్త్రాలన్నీ కృష్ణుడు ఇచ్చాడు. అన్ని వస్త్రాలు కూడాను ఆనందంగా ఆ కుప్పలు తెప్పలయ్యాయిట. కానీ ఎంత లాగుతున్నా కూడాను వస్త్రాలు వస్తున్నాయి తప్ప ఆవిడికి మాత్రం భంగం కావట్లేదు. అర్థం కాలేదు. లాగి చేతులు పడిపోయినాయి, కూలిపోయాడు దుశ్శాసన. ఎప్పుడైతే అతను కూలిపోయాడో ఇంకా ఆపేశారు. అప్పటికి పెద్ద కుప్పలు తేలినాయిటండి అక్కడ. ఆ వస్త్రాలన్నీ పెద్ద కుప్పలు తేలిపోతే అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడి భార్యలందరూ కూడాను, అబ్బా ఎంత బాగున్నాయి ఈ చీరలు, ఎంత అందమైనటువంటి చీరలని అన్నీ కూడా అందరూ ఆ చీరలన్నీ తీసుకుని వెళ్ళిపోయారట. వాళ్ళ పెట్టెల్లో పెట్టుకున్నారట. అన్ని చీరల కన్నా ఇవి చాలా బాగున్నాయి. ఇది కృష్ణుడి చేత సృష్టింపబడ్డావు కదా, అందుకోసం వెళ్ళి పెట్టెల్లో పెట్టుకున్నారట. చాలా బాగుంది. ఇంట్లో ఒకసారి పెద్ద ఉత్సవం జరిగింది. వాళ్ళు జరిగినప్పుడు ఆ దుర్యోధనుడి భార్యలు అన్నారట, ఎవ్వరు వడ్డించొద్దు, ఇవాళ మేమే వడ్డిస్తాం అందరికీ అన్నారట. సాపాట్లు జరుగుతుంది, మేమే వడ్డిస్తాం అన్నారట. వడ్డించేటప్పుడు కూడా చూడండి, మరి బట్ట అనేటువంటిది లోకంలో అందరి దృష్టిలో పడాలనుకుంటారు కదా.
సహజంగా. అందుకని లోకంలో అందరూ మంచి మంచి బట్టలు కట్టుకొని అందరి ముందు టింగు టింగు అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. అందరు చూసి అబ్బా ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నావు అని అడిగితే తలకాయ కొద్దిగా అలా ఎగరేసి బాగుందా అడుగుతాం కదా మరి. అలాగే ఇదిగో ఈ ఉన్నటువంటి దుర్యోధనుడి యొక్క భార్యలందరూ కూడా ఈవేళ మనం మాత్రం వడ్డించేటప్పుడు అందరికీ కనిపించేలాగా ఆ రోజు వచ్చినటువంటి కృష్ణుడి చేత సృష్టింపబడిన ఆ వస్త్రాలే కట్టుకోవాలనుకున్నారట. బ్రహ్మాండంగా అందరూ కూడా కట్టుకున్నారట. చక్క 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 తిరుగుతూ అంత పనున్నా లేకపోయినా అక్కడ మాత్రం గలగలా గలగలా తిరుగుతూ అందరికీ వడ్డం చేస్తూ తిరుగుతున్నారు. దుర్యోధనుడి యొక్క సంకల్పం ఏంటి? ద్రౌపదికి వస్త్రాపహరణం చేయాలి. దాన్ని భంగపరిచి కృష్ణుడు ఏం చేశాట, ఒక్కసారి ఇవి మాయాబజార్ సరుకు కదా, ఇవి ఈ చీరలన్నీ కూడా మాయాబజార్ సరుకు. ఇవి ఈ మాయాబజార్ సరుకు కనుక మాయమైపోతాయి. ఒకసారి సడన్గా మాయమైపోయినవన్నీ కూడా వీళ్ళందరూ కూడా బెదిరిపోయారట. ఒంటి మీద బట్ట అంతా మాయమైపోయేటప్పటికీ పరుగులు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అలాగా కరుత్తై బిషపిత్తు కంజన్వయ అలా ఉన్నటువంటి అతని యొక్క అభిప్రాయాన్ని తల్లకిందులు చేసేటువంటి స్వభావం పరమాత్మకు ఉంటుంది. దుష్టుడైనటువంటి వాడి యొక్క దుష్టత్వాన్ని తప్పనిసరిగా అతను ఎదుర్కొంటాట పరమాత్మ అని చెప్తూ కరుత్తై బిషపిత్తు కంజన్వయిత్తిల్ అతని యొక్క సంకల్పాన్ని పూర్తిగా విరుద్ధం చేస్తూ కంసుడి యొక్క వయిత్తిల్ అంటే కడుపులో నెరుపెన్న నిండ్ర నెడుమాలే అంటున్నారు. నెరుపెన్న నిండ్ర వాడి యొక్క కడుపులో నిప్పులాగా తయారయ్యట పరమాత్మ కృష్ణుడు. ఆ కృష్ణుడిని తలిస్తేనే చాలు వీడికి భయం పుట్టేలాగా చేశాడు. ఆసీన సంవిశన్ తిష్టన్ భుంజాన పర్యటన్ పిబన్ చింతయానో హృషికేశం అపశ్య తన్మయం జగత్ అంటున్నారు. వాడు అలా ఉన్నట్ట బాబు కంసుడు. వాడి కూర్చుంటే కృష్ణుడు గుర్తొస్తే ఢబక్కన లేచిపోతున్నట్ట బాబు, ఉలిక్కిపడి లేస్తున్నట్ట కృష్ణుడు జ్ఞాపకం రాగానే. అలాగే ఆ సింహాసనంలో కూర్చున్న భయానికి తట్టుకోలేక వెళ్ళిపోయి ఆ పక్క మీద పడుకుందామని పడుకుంటే అక్కడ పడుకున్నా కృష్ణుడు గుర్తుకొస్తే ఢబక్కన నిద్ర కూడా పట్టట్లేదుట, లేచి నిలబడుతున్నట్ట. భుజిస్తున్నా, తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, ఎక్కడైనా కకారంతో ఏ వస్తువు వినిపించినా, శబ్దం వినిపించినా ఉలిక్కి పడుతున్నట్ట, భయపడిపోతున్నట్ట. కంసుణ్ణి అలా ఏడిపించి ఏడిపించి చంపాడనమాట కృష్ణుడు. అది చేశాట పరమ. అందుకని ఆ నెరుపెన్న నిన్నడుమాలే అన్నారు. నెరుపెన్న నిండ్ర అంటే కడుపులో నిప్పులాగా తయారైపోయి, కడుపులో నిప్పున్నవాడు ఏమవుతాడు? కూర్చోలేడు, నిలబడలేడు, తిరుగుతుంటాడు. అలా అన్నమాట. అలా తయారైనటువంటి నెడుమాలే అంటే వ్యామోహస్వరూపుడా అని పిలిచారట. ఆశ్రితులై దుర్మార్గులైనటువంటి వాళ్ళకేమో కడుపులో నిప్పు లాంటివాడు, కానీ ఆశ్రయించినటువంటి వాళ్ళకి వ్యామోహస్వరూపుడుట అన్నారు. అలా ఆశ్రయించినటువంటి వాళ్ళకి వ్యామోహం కలిగినటువంటి వాడా ఉన్నై అరుత్తిత్తువందో అన్నారు. మరి ఏదైనా అడగాలంటే ముందు చిన్న పొగడత వేయాలి కదా. మరి మన అమ్మ కూడా చాలా తెలివిగా ఏమన్నది, ఆశ్రితులని వ్యామోహపరిచేవాడా అన్నది. అంటే నిన్ను ఆశ్రయించి వచ్చాం మేము, మాకు కూడా నువ్వు వ్యామోహం కలిగించావు, మాకు కావాల్సిందేదో ఇచ్చి పంపించవయ్యా అని ఒక చిన్న పొగడత వేసి వెంటనే అంటున్నదట, ఉన్నై అరుత్తిత్తువందో అన్నది. నిన్ను ఒక పురుషార్థాన్ని యాచించడం కోసంగా మేము వచ్చాము అని అంటున్నారు. అంటే ఏమన్నది, నెరుపెన్న నిన్న నెడుమాలే ఉన్నై అరుత్తిత్తువందోం పరతరుదియాగిల్ అన్నారు. అంటే ఏమిటిట ఇక్కడ, నిన్ను మేము అర్థించడం కోసం వచ్చాము అన్నారు. నిన్ను అర్థించడం కోసం వచ్చాము. అరుత్తిత్తు యాచిస్తూ వచ్చాము అన్నారు, అర్థిస్తూ. వందోం మేము వచ్చాము, నువ్వు వచ్చి మమ్మల్ని అడగడం కాదు, మేమే మా స్వయంగా మేము వచ్చాము. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం కనుక వెళితే లబలబలాడిపోతాడు పరమాత్మ. అయ్యో నేను వచ్చి అడగవలసింది మీరే వచ్చి నన్ను అడుగుతున్నారే అని శ్రీరేషాహిమ మాతుల హీరేషాహిమ మాతుల అని రామచంద్రుడు
దగ్గరికి వెళ్ళినటువంటి ఋషులతో రాముడు అన్నట్లుగా ఈయన కూడా అంటాడు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి వెంటనే అన్నట్ట ఉన్నై అరుతిత్తు వందోం, మేము వచ్చామయ్యా, పరై తరుది ఆగిల్, ఎందుకు వచ్చారు అని అడిగితే పరై అనేటువంటి వాయిద్యాన్ని నువ్వు ఇస్తావు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. అంటే మా యొక్క మనోరథం ఏదైతే ఉందో దాన్ని తీరుస్తావు, పురుషార్థాన్ని ఇస్తావు అనేటువంటి ఉద్దేశంతో మేము వచ్చాం, కనుక మాకు ఆ కోరికని తీర్చు అంటూ సేవగముం యాంపాడి తిరుత్తక్క సెల్వముం సేవగముం యాంపాడి అన్నారు. అంటే లక్ష్మీదేవి కూడా ఆశపడదగినటువంటి నీ యొక్క సంపదని, మేమందరం కూడా నీ యొక్క పరాక్రమాన్ని సంపదతో పాటుగా మేమందరం కూడా నువ్వు నూరారా పాడాం కదా స్వామి, మాకేం కావాలో ఒకసారి అడిగి ఇవ్వద్దా, మన అన్నాం కదా, మేము వచ్చాం కనుక మమ్మల్ని ఆరాయింది అరుళ్ళు అన్నాం కదా, మమ్మల్ని ఆరా తీసి మాకు కావలసినటువంటిది కృప చేయమన్నాం కదా, ఇదిగో ఈవేళ కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను పాడి మేము వచ్చాం, నీ యొక్క పరాక్రమాన్ని కూడా పాడి మరి వచ్చాం, కనుక మమ్మల్ని అనుగ్రహించి మాకు కావలసినటువంటిది పరై అనేటువంటి వాయిద్యం దాన్ని అనుగ్రహించవయ్యా అని ప్రార్థించారట ఇవాటి పాశురంలో మన అమ్మ. మరి రేపు ఏమంటారో చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.